ఒక 6 నెలలు గ్యాప్ ఇస్తే సరిపోతుంది ఏ రకమైన ఆపరేషన్ చేసుకున్నా. అయితే ఏమైనా ముద్రలు లాంటివి ఇప్పుడు మహాముద్ర లాంటివి వదిలేసి మిగతాది ప్రాణాయామ చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా ప్రాణాయామ ధ్యానం చేసుకోవచ్చు. ఇక మహాముద్ర అది వేయాలంటే ఒక 6 మంత్స్ కన్నా 6 మంత్స్ తర్వాత మహాముద్ర కూడా వేయచ్చు. దృష్టి ఆజ్ఞా చక్రంలో నిలుపుకోవాలి. ఇక్కడ బొట్టు పెట్టుకునే దగ్గర ఆజ్ఞా చక్రంలో ఆ టైంలో శ్వాస మీద శ్వాస పెట్టాలా, ఓన్లీ దృష్టి ఇక్కడ పెట్టాలి? దృష్టి ఆజ్ఞా చక్రంలో నిలుపుకోవాలి. ఇక్కడే నిలుపుకోవాలి. అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి, అప్పుడు కూడా ఇక్కడ పెట్టుకోవాలి. ప్రాణాయామ బాగా చేసినప్పుడు నాడీ మండల శుద్ధి అయ్యి చక్కగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనలు తగ్గిపోతాయి. ఇప్పుడు మనము సింపుల్గా చెప్పుకుందాం. ఉపనిషత్తులు తీసుకోండి. మీరు భగవద్గీత చెప్పాడు, ఉత్తర గీత చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇంకా అలాగే 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 1108 ఉపనిషత్తులు ఉన్నాయి. ప్రతి ఉపనిషత్తులో ఆజ్ఞా చక్రంలో దృష్టి పెట్టండి, తలడాయి మీద దృష్టి పెట్టండి అనేది ఉంటుంది. అవునా కదా? కనుక మన ఋషుల కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. కనుక అందుకనే ఋషులు ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అంతేనా కదా? కనుక మరి వాళ్ళు చెప్పింది మనం అనుసరిస్తే గొప్ప లాభం పొందుతాము. కనుక మనము ఒక పుస్తకం రాయాలంటే ఒక పిహెచ్డి చేసిన వాళ్ళు రాస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. 1వ తరగతి వాళ్ళ పుస్తకం రాస్తే ఎట్లుంటుంది? అవునా కదా? అందుకనే వాళ్ళ ఋషులు అనుభవంతో చెప్పారు. కనుక మన దృష్టి ఎప్పుడే కానీ ధ్యాన యోగంలో రకరకాలుగా చెప్తుంటారు, కానీ దృష్టి ఆజ్ఞా చక్రంలో పెట్టి ధ్యానించండి. కనుక ఎప్పుడు ఎల్లవేళలా మన మనసుని ఏ పని చేస్తున్నా ఆజ్ఞా చక్రంలో నిలుపుకోవాలి. కూటస్థ దృష్టి కలిగి ఉండండి అంటారు లాయర్ మాస్టర్. ఆ కూటస్థంలో మనోప్రాణాలు నిలుపుకుంటే మనసు శాంతంగా ఉంటుంది, చెప్పినట్టు ఉంటుంది. కూటస్థంలో మనోప్రాణాలు లేకపోతే మనసు చంచల స్థితిలో ఉండి మనిషికి అస్తవ్యస్తమైన పనులు చేస్తుంటారు. అంటే మనిషికి మనసు స్థిరంగా లేకపోతేనే కోపం వస్తుంది, మనసు స్థిరం లేకపోతేనే చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన స్థితిలోనే నానా దుఃఖభూయిష్టమైన కార్యాలు జరుగుతుంటాయి. ఎప్పుడైతే మనసు స్థిరమైంది అనుకోండి, మనసు శాంతంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే శాంతంగా ఉంటుంది అనుకోండి, ఇక మనిషి ఏ పని చేసినా కానీ అది ఒక ధ్యానంగా మారుతుంది. ప్రతి ఒక్కటి ఒక ధ్యానంగానే మారుతుంది, అది దైవకర్మంగానే మారుతుంది. ఏది చేసినా, మాట్లాడినా, తిన్నా, తిరిగినా, ఏ పని చేసినా దైవకర్మంగా మారుతుంది. అందుకనే ఎల్లవేళలా దైవ భావన కలిగి ఉండాలి, కూటస్థ దృష్టి కలిగి ఉండాలి అనేది చాలా ముఖ్యం. నేను ధ్యానం చేసినంతసేపే ధ్యానం చేస్తాను, ఇక మిగతాప్పుడు మాత్రము యథావిధిగా ఉంటానంటే లాభం లేదు. ధ్యానం చేసినప్పుడు చక్కగా ధ్యానం చేస్తూ ఎల్లవేళలా కూడా దైవ భావన కలిగి ఉండాలి, కూటస్థ దృష్టి కలిగి ఉండాలి. అప్పుడే మనసు ప్రసన్నంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా చక్కగా చేయగలుగుతాము, పర్ఫెక్ట్ చేయగలుగుతాము. కనుక భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సతతం యోగి అంటున్నాడు. సతతం అంటే ఏంటిది? ఎల్లప్పుడు, ఎప్పుడు సతతం అంటున్నాడు. సతతం యోగి. నేను ధ్యానం చేసినప్పుడే అంతసేపే చక్కగా ఆసనంలో కూర్చొని యోగిలాకుంటాను, మిగతాప్పుడు ఉండాలంటే కుదరలేదు. నువ్వు తినేటప్పుడు కూడా ఒక యోగిలాగానే ఉండు. అర్థమవుతుందా? చాలా మంది ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, నిజంగా చాలా మంది మేము 20 ఏళ్ళ నుంచి ధ్యానం, 30 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తే నా దగ్గర ఒక వారం రోజులు ఉంటే వాళ్ళు నేను చెప్పేస్తాను. అర్థమైంది కదా? నా దగ్గర పాస్ అయితే భారతదేశంలో ఏ ఆశ్రమంలో పాస్ అయిపోతారు. ఎందుకు అలా చెప్తున్నా అంటే, మా ఆయన 20 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారండి, ధ్యానం అనిపోతున్నారంటే ఒక రోజు అమ్మగారు ఉప్పు కారం ఏది వేయకుండా సపరేట్గా వండి పెట్టాలన్నమాట. ఆయన గబగబ తినేశాడనుకో, అబ్బా ఇంకా ధ్యానంలో చాలా మంచి స్థితిలో ఉన్నాడు. ఆయనకేం తెలుస్తలేదు, నాలుక రుచి ఆధీనం ఇది అయిపోయింది. స్పర్శ లేదు కదా నాలుకకు. ఇప్పుడు జ్వరం వచ్చిన వాడికి ఉప్పు కారం ఏమి ఉండదు కదా, స్పర్శ తెలియనట్టుగా అట్లా అయిపోవాలన్నమాట. ఇక మనిషి కూడా ఎట్లుండాలంటే కన్నుండి గుడ్డివాడు, చెవులుండి చెవిటివాడు, నాలుగుండి మూగవాడు కావాలి. పోనీ మేము అట్లా ఉంటే మరి మీకు బోధించేటోళ్ళు ఎవరైతారు? మేము ధ్యానంలో ఉన్నప్పుడు ఆ విధంగా ఉండాలి. మరి మీరు నిద్రపోతున్నారు అనుకోండి, అలా నిద్రపోకండి ధ్యానంలో అని చెప్పాలి, అంతేనా కదా? అలా చెప్పాలి. మరి చెప్పకుండా పోతే మీకు ఎట్లా తెలుస్తుంది నిద్రపోతున్నారా ధ్యానం చేస్తున్నారా అని? వాడు పోయి కూర్చున్నారు అనుకోండి, అలా కూర్చోవద్దు నాయన, భగవద్గీత చెప్పింది, లేకపోతే ఉపనిషత్తులు చెప్పినాయి, పతంజలి మహర్షి చెప్పిండు, సమకాయ శిరోగ్రీవం అని భగవద్గీతలో చెప్పిండు. శిరస్సు, మెడ, తల సమస్థితిలో పెట్టి
భ్రూ మధ్యలో దృష్టి పెట్టుకొని చక్కగా మనసు ఎటెట్టుపోయినా మళ్ళీ తీసుకొచ్చి కూటస్థంలో దృష్టి నిలుపని భగవద్గీతలో చెప్తున్నారు. స్థిర సుఖమాసనం అని పతంజలి మహర్షి చెప్తున్నారు. స్థిర సుఖమాసనం అండి. నేను హాయిగా కూర్చున్నాను, కుర్చీలో కూర్చొని హాయిగా నిద్రపోతున్నాను, నాకు స్థిర సుఖమాసనం అన్నారు కదా. ఎలాగైనా కూర్చుంటే సుఖంగా కూర్చుంటే ఆసనం అన్నారు, కానీ స్థిర సుఖం ఆసనం అన్నారు. అస్థిర సుఖం ఆసనం అనాలి. అస్థిరంగా కూర్చోవాలని చెప్పినట్టే పతంజలి మహర్షి. మరి ఆయన ఋషి ఎట్లా అవుతుండే? స్థిరంగా కూర్చోవాలన్నాడు. స్థిర సుఖం ఆసనం. స్థిరంగా కూర్చున్నప్పుడు అందులో ఒక సుఖం వస్తుంది, ఒక సుఖాన్ని అనుభూతి చెందుతాను. స్థిరంగా సుఖంగా కూర్చోవడమే ఆసనం. సుఖంగా కూర్చో, బిగబట్టి కూర్చోవని శాస్త్రం చెప్తలేదు, భగవద్గీతలో చెప్తలేదు, పతంజలి చెప్తలేరు. పతంజలి మహర్షి కూడా స్థిరంగా కూర్చో, సుఖంగా కూర్చో అంటున్నాడు. కానీ అస్థిరంగా సుఖంగా కూర్చో అంటలేదు ఇక్కడ. అస్థిరమైన పదం వచ్చిందా, స్థిరమైన పదం వచ్చిందా? స్థిరంగా కూర్చో అంటే ఏంటిది? వాలిపోయి కూర్చోవడమా? వాలిపోయి కూర్చొని అస్థిరము. నేను ఇలా కూర్చున్నానండి, నాకు ఇదే ఆసనం అంటే దాన్ని అస్థిరము. నేను ఇలా వాలిపోయినానండి అంటే అది అస్థిరము. అర్థం కదా? వెనుపూస వాలిపోయి కూర్చున్నాం అంటే అస్థిరము. కుర్చీలో వాలిపోయి కూర్చున్నానంటే అస్థిరము. కాళ్ళలో నొప్పి ఉంది, కుర్చీలో కూర్చో, కానీ మేరుదండం పెట్టాలి పెట్టుకో. సమకాయ శిరోగ్రీవం. అప్పుడు మెడని తలని అన్ని సమస్థితిలో ఉంచవచ్చు. చాలా మంది అయ్యో వెన్నులో నొప్పి వస్తుందండి, అది వస్తుంది ధ్యానం కూర్చుంటే అంటే, ఇప్పుడు ధ్యానం చక్కగానే కూర్చునే స్థితి లేకపోతే ధ్యానం ఏం చేస్తావు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, నాకు చేతి నొప్పి ఉందండి రాయలేనంటే 2.5 గంటలు రాయాలి ఎగ్జామ్. అవునా అండి? మరి ఎట్లా చెప్పండి? ఎగ్జామ్ పోవద్దు అప్పుడు అట్లా అన్నప్పుడు. మరి అది అభ్యాసం చేయగా 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 వస్తుందండి. ఇక్కడ ఒక 6 నెలల లోపలనే 5-6 గంటలు కూర్చునే శక్తి ఎట్లా పొందారు వృద్ధులు అండి నేను చెప్పేది. కనుక ఎప్పుడైతే ఆహారం శుద్ధి ఉండాలి, మిగతా ఆహారం తీసుకోవాలి, సాధనకు అనుకూలమైన ఆహారమే తీసుకోవాలి. అందులో చాలా మార్పులు వస్తాయి. తర్వాత ప్రాణాయామ అభ్యాసం తప్పనిసరి చేయాలి. శరీరంలో చాలా మార్పులు వస్తాయి. మీరు ఒక 6 నెలలు చేసి చూడండి, కంటిన్యూ నేను చెప్పిన పద్ధతి ప్రకారం. సాధనలో శరీరం ఎందుకు వినదు? అప్పుడు నన్ను అడగండి, నేను చెప్తా దానికి ఆన్సర్. నేను చెప్పిన మెడిసిన్ వాడంటే, చెప్పినట్టు పత్యం ఉండంటే 6 నెలల్లో మీ జబ్బు సమూలంగా తొలగిపోతుందని ఒక వైద్యుడు కాన్ఫిడెన్స్ తోటి చెప్పాడండి. మరి అది పాటించకపోతే మళ్ళీ వస్తే దాన్ని టాబ్లెట్ రాసి మార్చి రాయడమా, లేకపోతే ఎందుకయ్యా నేను చెప్పింది పాటించినవా, ఎప్పుడో పత్యం తప్పుకుంటావు, సరిగా మెడిసిన్ వాడుకుంటుంటావు, చూడు కరెక్ట్ చెప్పు నాకు అని తెలుసుకుంటారు. కనుక ఎందుకంటే ఇది శాస్త్రం చెప్తుంది, స్వయం అనుభవం చెప్తుంది. ఎంతో మందిని నేను గమనిస్తున్నా, కొన్ని వేల మందిని గమనించి చెప్తున్నాను. నేను 2014లో 20 జిల్లాలు తిరిగి క్లాసులు ఇవ్వడం జరిగింది. పాంప్లెట్ లేదు, ప్రచారం లేదు, ఏం లేదు. ఎంతమంది అన్నా రాని, ఒక సెంటర్ పోయి కూర్చుంటే 100 రావచ్చు, 150 రావచ్చు, 50 రావచ్చు. అక్కడే ఇక్కడ వచ్చినాం అనుకోండి, ఇక్కడనే పడుకోవాలి, అక్కడే ట్యాబ్ దగ్గరనే స్నానం. సబ్బులు అవి ఉండవు కదా, మాకేం సౌకర్యాలు అవసరం ఉండదు, బండల మీదనే పడుకుంటాం. ఇక చక్కగా అది ట్యాప్ ఉందనుకోండి, అక్కడనే స్నానం చేసి జుట్టు పిండేసి కొప్పు కట్టేసుకుంటాం. అయిపోయి ఇంకేముంటుంది, మాకేం బెడ్షీట్ అక్కర్లేదు, కప్పుకోవడానికి అవసరం లేదు, ఒంటి మీద ఒక అవసరం ఉంటే అయిపోయి. కనుక అట్లా ఆ విధంగా క్లాసులు చెప్తే మా ఇంటికి రండి, భిక్షకు రండి, లేకపోతే ఇంట్లో అడుగు పెట్టండి అంటే అవన్నీ ఉండవు. ఎంతమంది ఇంట్లోకి నేను రాగలుగుతాను. కనుక ఆ విధంగా వెళుతూ ఉంటే 20 ఏళ్ళ నుంచి ధ్యానం చేసేటోళ్ళేమో 2 నిమిషాలు నిద్రపోతారు. కొత్తగా వచ్చి నేర్చుకొని వచ్చిన వాళ్ళు మాత్రము చక్కగా నేను చెప్పినట్టు చేసి డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయింది. ఏంటయ్యా మీరు 20 సంవత్సరాలు అంటున్నారు, 2 నిమిషాలకే వికెట్ అవుట్ అంటే ఆ నిద్రపోవడం ధ్యానంలో నేర్చుకున్నారు. అవును, పతంజలి మహర్షి చెప్పాడండి, స్థిర సుఖమాసనము ఎలాగైనా కూర్చో, నీకు సుఖంగా ఉంటే చాలు అనేది అన్నారు. ఆయన అస్థిరంగా కూర్చోమని చెప్పలే, స్థిరంగా కూర్చోమని చెప్పారు. కనుక అది ఒకటి బాగా గమనించాలి. కనుక మనము బాగా ఆలోచన చేయాలి. ఋషులు చెప్పిన ఒక పాయింట్లోనే ఎంతో అర్థం ఉంటుంది. ఒక రోజు ప్రవచనం చెప్పవచ్చు ఒక్క సూత్రం మీద. కనుక అట్లా ఆ విధంగా, ఎందుకంటే ఎడమ చేత తినడం నేర్చుకున్నారు స్టార్టింగ్లో. ఇక కుడి చేత తినడం నేర్చుకోవాలంటే చాలా కష్టం. కుడి చేత రాయడం అంటే చాలా కష్టపడతారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎడమ చేత రాయడం, ఎడమ చేత తినడం అభ్యాసం అయింది. కుడి చేతికి రావాలంటే టైం పడుతుంది. మొదలే స్టార్టింగ్లోనే కరెక్ట్ ధ్యానం నేర్చుకున్నారు అనుకోండి, పర్ఫెక్ట్ ఉంటుంది జీవితంగా. మొదలే అస్తవ్యస్తంగా నేర్చుకున్నాం అనుకోండి, ఇక అది మళ్ళీ సరి చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. అప్పుడు ఒక దీక్షలాగా, కఠోర దీక్షలాగా నేను సరి చేయాలి. ప్రాణాయామ అభ్యాసం రాదు. ఎవరైతే అస్తవ్యస్తంగా ధ్యానం చేసుకున్నారో వాళ్ళు
ఎంత ప్రయత్నం చేసినా ప్రాణాయామం చేయడానికి రాదు వాళ్ళకి, రాదు. నేను బాగా గమనించిన కదా, అలా కూర్చుంటారు, టక్కున వాడిపోతారు 2 నిమిషాలకి. ప్రయత్నం కూడా చేయరు. ప్రయత్నం చేస్తే వస్తుంది. ఇప్పుడు సరే ఎడమ చేత నేర్చుకున్నాం, మళ్ళీ నేను ప్రయత్నం చేత ఎడమ చేత రాయద్దు, ఎడమ చేత తినకూడదు, కుడి చేతనే రాయాలి, కుడి చేత అంటే మళ్ళీ కొద్దిగా ప్రయత్నం చేస్తే వస్తుంది. కానీ అంత ఓపిక, అంత సహనం ఉండాలి. ఈ లోపల బిరుదులు వస్తాయి, మరి బిరుదులు వచ్చేస్తాయి, పెద్ద పెద్ద గౌరవాలు బిరుదులు వచ్చేస్తాయి కనుక ట్రై కూడా చేయాలన్నమాట. అట్లా అందులో చాలా ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకి ఇంకా నష్టం అవుతుంది. ఈ లోపల వీళ్ళు 6 నెలల లోపల 3 నెలల లోపల అద్భుతమైన శాస్త్రంలో చెప్పిన నాదం ఏంది, బిందు ఏంది, కళ ఏంది, సాంఖ్య తారక మనస్కారాన్ని చక్కగా విచారణ చేస్తారు. నాదబిందు కళని అనుభూతి పొందుతున్నారు 6 నెలలు 3 నెలల లోపలనే. వాళ్ళు 20 ఏళ్ళ లోపల కూడా నాదం ఏంటంటే ఎక్కడ ఉంటుంది, అది బిందువు ఏంటంటే అది ఎక్కడ ఉంటుంది, కళ ఏంటంటే అదంటే ఏంటి, దాన్ని అనే కాడికి వచ్చింది. ఎందుకంటే దానికి సంబంధించిన శాస్త్రాలు చదవకపోవడం, దానికి సంబంధించిన సాధన చేయకపోవడం, దానికి సంబంధించిన ఒక ఋషి పరంపర సాధన చేయకపోవడం వలన ఇంత అనర్థాలు వస్తాయి. కనుక గుడ్ల గుడ్డ ఏమనుకుంటుందంటే పగలు కూడా చీకటిలాగా కనిపిస్తుంది, రాత్రి దానికి పగల్లాగా కనిపిస్తుంది, రివర్స్ గేర్ అనమాట. కనుక ఇలా కూడా ఏమవుతుందంటే మనం రివర్స్ గేర్ లాగా అయిపోతాం అనమాట. సరైన సాధనేమో అశాస్త్రీయ సాధనలాగా అనిపిస్తుంది, అశాస్త్రీయ సాధనేమో సరైన సాధనలాగా అనిపిస్తుంది. ఒక యోగాత్మకత బాగా చదువుతాం, క్రియాయోగాన్ని మాత్రం ఒప్పుకోమండి. మేము తెలివైన వాళ్ళం, భగవద్గీత చదువుతాము, కానీ కృష్ణుడు చెప్పిన ధ్యాన యోగాన్ని ఒప్పుకోము. ఋషుల పేర్లు మా ధ్యాన కేంద్రాలకు పెట్టుకుంటాం, ఋషులను అసలు ఒప్పుకోము మేము. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ధ్యానం చేయమంటారు, అష్టాంగ యోగం చెప్తారు, అర్థం కదా. పతంజలి ధ్యాన కేంద్రాన్ని పెడతాం, కానీ పతంజలిని అసలు ఒప్పుకోము. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతున్నాడు ఆయన, కష్టపెట్టమంటున్నాడు. మేము సుఖపడడానికి వచ్చినాం, సుఖపెడతాం శరీరాన్ని, అంతేకాదు. జస్ట్ వాళ్ళ పేర్లు వాడుకుందాం, ఐఫోన్ అని వాడుకుందాం, డెల్ ల్యాప్టాప్ అని వాడుకుందాం, ఆ ఫార్ములా మాత్రం మాకు అక్కర్లేదు, జస్ట్ పేర్లు వాడుకుంటాం మేము, తెలివైన వాళ్ళు. అట్లా ఇప్పుడు నడుస్తుంది ట్రెండ్ అది. కనుక ఋషుల కంటే గొప్ప వాళ్ళం కాదు మనం. ఋషులు చాలా విశాల భావంతో మనం తరించాలని మార్గం చూపిపోయారు. వాళ్ళ మార్గంలో నడిస్తే జన్మ ధన్యమవుతుంది మనకు. కనుక ఎప్పుడైనా కానీ ఈ యొక్క ఆజ్ఞా చక్ర ధ్యానం ఉత్తమ ధ్యానం. వివేకానంద స్వామి ఎన్నో రాశారు పుస్తకాలు, ఎక్కడ పెట్టి ధ్యానం చేయమన్నాడో కనుక్కోండి. కొన్ని టెక్నిక్లు కూడా ఇచ్చారు మనసు నిలవకపోతే. చికాగోలో ఆయన ప్రవచనం చెప్పి పతంజలి సూత్రాలంతా మొత్తం నోటికి, అన్ని శాస్త్రాలు కంఠస్థమైన టకా ఉపనిషత్తుల మీద ఉప్పు. చికాగోలో మొత్తం పతంజలి సూత్రాలకు ఆయన చెప్పిన వాక్యాలను ఒక పుస్తకంగా ముద్రించిండ్రు. కనుక ఆ విధంగా అన్ని శాస్త్రాలు ఎందుకు ఉండాలయ్యా పతంజలి సూత్రాలు అంటే, గూగుల్ మ్యాప్ ఎందుకు ఉండాలయ్యా చెప్పండి, గూగుల్ మ్యాప్ ఎందుకు అవసరము? గూగుల్ మ్యాప్ లేకపోతే మనము తప్పిపోతాం. శాస్త్రం ఎందుకు ఉండాలంటే అంటే రైట్ పోతున్నామా రాంగ్ పోతున్నామా తెలుస్తుంది. ఇప్పుడు మనము ఒక కొత్త మన కాశీ వెళ్తున్నారు, కొత్తగా వెళ్తున్నారు, వాళ్ళకి తెలియదు. అక్కడ వెళ్ళొచ్చిన వాళ్ళని ఒక నోట్ బుక్లో రాయాలి, ఒక అంటే వాళ్ళ తోటన రాసుకోవాలి, లేదా మనము గూగుల్ మ్యాప్ అన్న పెట్టుకోవాలి. అక్కడ వెళ్ళొచ్చిన వాళ్ళు గురువు, వారిని తెలుసుకొని వెళ్ళాలి. గూగుల్ మ్యాప్ అనేది శాస్త్రం. అంటే శాస్త్రము మనం రైట్ చేస్తున్నామా సాధన రాంగ్ చేస్తున్నామా అనేది మనకు ఆ సాధన అది మనం రైట్ వెళ్తున్నామా రాంగ్ వెళ్తున్నామా అనేది గూగుల్ మ్యాప్ తెలియజేస్తుంది మనకి. అలాగే మనము కరెక్ట్ చేస్తున్నామా సాధన రాంగ్ చేస్తున్నామా అనేది ఈ యొక్క శాస్త్రం తెలియజేస్తుంది మనకి. స్వయంగా చదివితే అర్థం కాకపోవచ్చు, ఉల్టా అర్థం చేసుకోవచ్చు. అందుకనే శాస్త్రము సొంతంగా చదవద్దని చెప్తుంది. వేదాంతంలో ఏముంటుంది, అహం బ్రహ్మస్మి అనే పదం ఉంటుంది. కొత్త వాళ్ళు చూశారనుకో అహం బ్రహ్మస్మి నేనే దేవుడు అని చెప్తుంది అని బయటకు వచ్చి దాన్ని అప్లై చేశాడనుకో నిత్య జీవితంలో అహం బ్రహ్మస్మి అని తిరిగాడనుకో, దానివల్ల ఏమొస్తుంది, అహంకారం ఈగో వస్తుంది. 1వ తరగతి పిల్లవాడు ఇక పుస్తకాలు పక్కకు వాడేసి ఆయన కలెక్టర్ అని తిరిగాడనుకో, నేను కలెక్టర్ అవుతాడా? కాదు. అయితే నేను కలెక్టర్ కావాలని గోల్ పెట్టుకో, తప్పు లేదు. ఇంజనీర్ కావాలని గోల్ పెట్టుకో, దానికి పరిశ్రమ చేయలేదంటే పగటికలు అవుతాయి. అహం బ్రహ్మస్మి అనే స్థితిని నేను పొందాలి అని గోల్ పెట్టుకొని ఈ సాధనలు చేయాలి, శాస్త్రం చదవాలి, సాధనలు చేయాలి. థియరీ ప్రాక్టికల్ 2 ఉండాలి. ఇప్పుడు మన ఋషుల శాస్త్రాలేమో రోతమైంది, ఇప్పుడు కొత్తగా నిన్న మనం వచ్చిన ఇంగ్లీష్ పుస్తకాలేమో మనకు గొప్పగానే. అర్థమైంది కదా. కనుక
ఇప్పుడు ఆనాడు నలంద యూనివర్సిటీనే మరి ప్రపంచ దేశాలంతా ఎందుకు వచ్చి చదివినాయి? వాళ్ళ దగ్గర అంత చదువులు ఉంటే, అంతే కదా, వాళ్ళ దగ్గర అన్ని చదువులు ఉంటే నలంద యూనివర్సిటీకి ప్రపంచ దేశాలను వచ్చి చదువుకున్నారు. రాకుమారు, వేదాంతం, వేదము, శాస్త్రాలు, విలువిద్యలు ఇవన్నీ. కనుక ఇవన్నీ మీరు ఆలోచన చేసుకొని ఋషి శాస్త్ర ప్రకారం సాధన చేస్తే చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇది ఉంటుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. ప్రసాదమా? అక్కడ భోజనాలు అక్కడ ఇస్తే అందరూ తీసుకుంటారు. మంచిది. వస్తుంటాయి అనేకమైన, వస్తే మంచిదే కదా, అనే మంచి అనుభవాలే కదా. జ్యోతి ముద్రలో కూడా 4 వెనక్కి వేసుకోవాలా? సాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఆ నాలుకని ఎల్ల మడత పెట్టే ఉంచాలి, ఫోల్డ్ చేసే ఉంచాలి. సాధన చేస్తున్నప్పుడు ఆవలింతలు వస్తున్నాయి స్వామి, అది దేనికండి? ఎంతకాలం నుంచి చేస్తున్నారు? 3 నెలలు 4 నెలల నుంచి. మీరు అల్లము బెల్లము నవ్వుకొని తినండి, పేస్ట్ చేసుకొని 2-3 చెంచాలు తినండి ఉదయం. తింటే మీలో ఏదన్నా లోపల ఉంటే ఆ గ్యాస్ ఫామ్ అయింది కానీ ఇదన్నీ వెళ్ళిపోతుంది, ఆవలింతలు రావు. మీరు రెగ్యులర్ గా సాధన చేయగా కొంతకాలానికి తగ్గిపోతాయి. నెక్స్ట్ నాలుక చిన్న నాలుకని తగిలించడానికి ట్రై చేస్తే ఎట్లా ఉంటుందో నాలుక ఆ పొజిషన్ లో అలా ఉంచుకోండి, మాట్లాడదు. మీరు నాలుకని చిన్న నాలుకని అందుకోవడానికి ట్రై చేస్తుండండి. కొంతమందికి అందుకుంటుంది, మొదటి రోజు 2వ రోజే అందుతుంది. కొంతమందికి ఇంకా కాస్త ఎక్కువ టైం పడుతుంది. నాలుక పొడుగు అయితే పొడుగున్న వాళ్ళకు తొందరగా అందుతుంది, నాలుక పొడుగు లేని వాళ్ళకి అందదు. అందుకని నాలుక ఎక్సర్సైజులు చేస్తే నాలుక పొడుగు అయ్యి నాలుక యొక్క కేచర ముద్ర వస్తుంది. ఆ కేచర ముద్ర వలన శరీరంలో హీట్ పెరగదు, శరీరంలో సమశీతోష్ణ స్థితి ఉంటుంది, మనసు నిశ్చలంగా ఉంటుంది. అలాగే మనకు ఈ యొక్క మనసు చాలా అంటే స్థిరంగా ఉంటుంది. అలాగే సుష్మలో ప్రాణాయామం నడుస్తుంది, సూక్ష్మ నాడిలో ప్రాణాయామం నడుస్తుంది, అది శ్వాసక్రియ నడుస్తుంది. మనసు సూక్ష్మంగా ఉంటుంది. కనుక మనం ఎల్లవేళలా నాలుకని మడత పెట్టుకొని ఉంచాలి. ఈ నాలుక ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఎంత వీలైతే అంత. ఇప్పుడు మనం వెనక్కి మింగాలి నాలుకని. దీన్ని ఏమంటారు అంటే గోభక్షణ అన్నారంట శాస్త్రంలో. తాంత్రిక సాధనలో సురాపానము గోభక్షణ అనేది వస్తుంది. అంటే అమ్మో గోవును కోసుకొని తినమంటున్నాడు, కళ్ళు తెచ్చుకొని తాగమంటున్నాడు అని, అది గోవుని తిని కళ్ళు తాగి చెడిపోయారంట. ఇంకా గురువు దగ్గర విచారణ చేసి గో అంటే నాలుకని భక్షించే వాళ్ళు యోగులయ్యిండు, మామూలుగా గోవును భక్షించిన వాళ్ళు గోవులయ్యిండు. అర్థమైందా? నాలుకని భక్షించి అప్పుడు ఏమవుతుంది? సురాపానం అమృతం వస్తుంది సహస్రాల నుంచి. అర్థమైంది కదా? దాన్ని వీళ్ళు ఇలా చేయమంటే దీన్ని రివర్స్ గేర్ లో శాస్త్రాన్ని అందుకనే రివర్స్ గేర్ లో అర్థం చేసుకుంటారు. అందుకనే సొంతంగా శాస్త్రం చదవద్దు, గురుముఖంగా నేర్చుకోవాలి అంటారు. అలాగే ఇంకొకటి, మనం ఉల్టా అర్థాలు చేసుకుంటాం సంస్కృత వ్యాకరణం రాకపోతే. అసలు కనుక ఆ విధంగా వేదాంతాన్ని సొంతంగా చదవద్దు, గురుముఖంగా అధ్యయనం చేయాలంటే గురువు 1 by 1 చెప్తాడు. సాధన చతుష్టయంలో నిత్యానిత్య వస్తు వివేక అంటాడు. అది లేకుండా అహం బ్రహ్మస్మి అని స్టార్టింగ్ లో ఫైనల్ అన్నాం అనుకోండి, మనిషి చెడిపోతారు. నిత్యానిత్య వస్తు వివేక కాడ నుంచి స్టార్ట్ కావాలి. నిత్యం ఏంటి, అనిత్యం ఏంటి, నిత్యం ఏంటి, అనిత్యం ఏంటి అని ఆలోచన చేస్తే అనిత్యము శరీరము, నిత్యం ఆత్మ. మరి అనిత్యమైన శరీరాన్ని వదిలేసి ఆత్మను పట్టుకోవాలి. ఆత్మనే సత్యము, బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య. ఇక పరమాత్మ సత్యము, ప్రకృతి. ఈ సృష్టి అనేది మాయ, ఈ సృష్టి అనేది నశించేది, పరమాత్ముడు అనేది నశించదు. అందుకనే భగవంతుని పట్టుకోవాలి, సృష్టిని వదిలేయాలి. ఆగండి, కొద్ది ఆగండి. అయితే ఈ విధంగా కనుక సత్యం నిత్యానిత్య వస్తు వివేక, నిత్యము అనిత్యాన్ని, అనిత్యమేది నిత్యమేది అనేది విచారణ చేయాలన్నమాట. ఇవి లేకుండా డైరెక్ట్ నేను అహం బ్రహ్మాస్మి అంటే నిత్యానిత్య వస్తు వివేక ఇహముత్రార్థ పరభోగ విరాగ అంటే ఈ లోకమైన అమ్మాయి అంటే ఈ లోకంలో ఉండే విషయాల మీద నీకు కోరిక లేదు, అంటే పరలోకంలో ఉండే స్వర్గాది భోగాల మీద నీకు కోరిక లేదు. ఇంకా ఈ లోకంలో ఉండేది వీటి మీద ఇంకా నీకు ఆశ ఉంటుందా? అట్లా కనుక ఎప్పుడైతే నాకు అన్నీ కావాలి, ఇది కావాలి, అది కావాలి అన్నారనుకోండి, కళ్ళు చూసింది, చెవులు చూసింది, నాలుక చూసింది, ఇవన్నీ కావాలన్నాం అనుకోండి, ఇక మనసు ధ్యానంలోకి ఏడెళ్తుంది, వెళ్ళదు. అంతేనా కదా? ఇప్పుడు అందుకనే సతతం యోగి అన్నాడు భగవద్గీతలో. సతతం యోగి అంటే
సామాన్య మానవులు ఏం చేస్తున్నారంటే ధ్యానం చేసేటప్పుడేమో అందరు యోగుల్లాగా ఉంటున్నారు, ఇక తినేటప్పుడు మాత్రం అందరు భోగుల్లాగానే ఉంటున్నారు. ఎట్లా ఉన్నారంటే ఇంట్లో ఉప్పు తక్కువ, ఇంత కారం తక్కువ, ఇంట్లో ఇది ఉంటే బాగుంటుంది, అది బాగుంటుండే, అయ్యో 3 పూటలు అన్నమేనా, ఇంట్లో ఇడ్లీ దోశ ఉంటే బాగుంటుండే, ఊతప్పం ఉంటే బాగుంటుండే, చపాతి ఉంటే బాగుంటుండే, హల్వా ఉంటే బాగుంటుండే, ఇక రకరకాల భోజనం మీద ఇక తినేటప్పుడు ఏంటుందంటే ఇది బాగుందండి, ఇది కాస్త ఎక్కువేయండి, అది కాస్త ఎక్కువేయండి, అంటే ఇంకొక 4 దోశలు వేయండి అంటారు కదా. అట్లా ఈ చట్నీ బాగుంది, పచ్చడి బాగుంటుంది, ఇక ఇదే నాలుక మీద రుచి ఉంటుంది తప్ప. కనుక ఈ విధంగా తినేటప్పుడు కంట్రోల్ తప్పి తింటున్నారు, అంతేనే కదా. కంట్రోల్ లేదు, కంట్రోల్ తప్పి తినే వరకు పొట్ట చెప్తుంది, వామో ఉబ్బరం వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని. నాకంటే ఊరుకో పిచ్చి ఉండాలి, నీకేం తెలియదు, గమనం ఉంది. మళ్ళీ దొరుకుతాయా ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఇన్ని రకాలని చూడండి, ఆయన ఎంత పెద్ద ఫంక్షన్ దొరుకుతాయా మళ్ళీ అని నువ్వు సైలెంట్గా ఉండు అని నాలుక అంటుంది, నాలుక డామినేషన్ చేస్తుంది. ఇక కానీ ఏమండి అది అట్లే చెప్తుంటుంది, కానీ మీరు అయితే ప్లేట్లో వేయండి కాస్త, ఆ వెరైటీ వేయండి, అది వేయండి, అది కాదు అది అండి, అది కాదు అది వేయండి ప్లేట్లో, అది కాదండి అది అయిపోయింది అని అంటే తీసుకురండి, వెయిటింగ్ చేస్తాను పర్వాలేదు అంతేనా. అయ్యా ఇడ్లీ రెడీ ఉంది, దోశ అయితే ఒక 10 నిమిషాలు వెయిటింగ్ సార్, లైన్ ఉందంటే అర్ధగంట అయినా వెయిటింగ్ చేస్తాం, మసాలా దోశ తినవలసిందే. అట్లా ఈ నాలుక ఏం చెప్తుందంటే ఇక ఇబ్బంది పెడుతుంది, నాలుకతోటే ఉండేదల్లా. దీనికి తినడం అనడం 2 పనులు, డబుల్ డ్యూటీ, తినడం అనడం, ఇక 2 పనులు. కనుక తినడం కంట్రోల్ అయితే అనడం కూడా. అయ్యా నీతోటి మాట్లాడాలంటే ఒక సేరు తినాలయ్యా అంటారు పల్లెటూరు, అంతేనా కదా. ఒక సేరు బియ్యము కేజీ బియ్యం తినాలి నీతోటి మాట్లాడాలంటే, ఊరికే ఆర్పిస్తావు అంటారు. అట్లా కనుక తినడం కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్ అయితే ఇంకా ఉండేదంతా నాలుకలో ఉంది. నాలుకను ఒకటి కంట్రోల్ చేసుకుంటే అన్ని కంట్రోల్ అయితే ఇంకా శరీరంలో. కనుక ఈ విధంగా మనము ధ్యానం చేసేటప్పుడేమో యోగిగా ఉంటున్నారు, తినేటప్పుడు భోగిగా ఉంటున్నారు, ఇక పడుకునేటప్పుడు రోగిలాగా, ఇక శరీరం మీద దృష్టి లేదు, ఇక రోగిలాగా పడిపోతున్నాం, అవునా కదా. 3 అవతారాలు రోజుకు, 3 అవతారాలు. ఇక కంట్రోల్ తప్పి తిన్నప్పుడు ఏం చేస్తాము, వంతు ధ్యాసకి లేకుండా గురకబెట్టి ఇక పడుకుంటాము. ఎవరన్నా ఒంటి మీద నగలెత్తుకొని పోయినా, ఉంగరాలు ఎత్తుకొని పోయినా, ఈ ఇంట్లో ఉండే దొంగలు ఎవరైనా బీరు అంతా ఖాళీ చేసినా మనకు తెలియదు, ఒళ్ళు మనిషి నిద్రపోతాం. కనుక పడుకునేటప్పుడు రోగిలాగా పడుకుంటున్నారు. సతతం యోగిలాగా ఉన్నప్పుడు మనకు అవేర్నెస్, ఎల్లప్పుడు యాక్టివ్గా అవేర్నెస్గా ఉంటారు. సతతం యోగిగా ధ్యానం చేసేటప్పుడు యోగిగా ఉండు, తినేటప్పుడు యోగిగా తిను, రుచి ఎంచక తినాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం ననింద్యాత్. వేద పాఠశాలలో మొదలు గురువు నేర్పేది ఏంటిది, అన్నం ననింద్యాత్, అన్నాన్ని నిందించకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపము, దాన్ని వృధా చేయకూడదు, అన్నంని నిందించకూడదు. ఉప్పు తక్కువ, కారం తక్కువ, ఇది బాగలేదు అది బాగలేదు అని ముందరకు వచ్చింది ప్రసాదము, అన్న ప్రసాదము అంటారు, అవునా. ప్రసాదాన్ని ఎలా తింటాం, కళ్ళకు అద్దుకొని కొంచెం తింటాము, పారవేస్తామా అట్లా. కనుక అలాగే టాబ్లెట్ ఎంత తింటాం, ఔషధం తిన్నట్టు తినాలంట. ఔషధం అంటే మందులు, ఔషధం ఎంత తింటాం, ఔషధం లాక. అందుకని శంకరాచార్యులు సాధన పంచకంలో అంటారు, ఈ ఆకలి అనే రోగానికి ఔషధం అనే అన్నాన్ని తింటున్నాను, ఈ ఆకలి అనే రోగానికి అన్నం అనే ఔషధాన్ని తింటున్నాను, అంటే ఔషధం తిన్నట్టుగా మిగతా భోజనం తీసుకుంటున్నాను అని చెప్తారు. కనుక ఈ విధంగా మనకు 3 పూటలు యోగిగా ఉండాలి. సతతం యోగిగా ఉంటే ఇక ఇబ్బందులే లేవు, 3 అవతారాలు వద్దు, అంతేనా. చెప్తాది అమ్మ, చెప్పండి. ఇది కన్సుకు నాగితే సడుపుతారా చేసేసి తల నొప్పి, కన్సుకు నాగి తెలిసి. మీరు వచ్చింది మొదటి రోజే కదా, మొదటి రోజు కర్ణాటక నుంచి వచ్చారు. కృష్ణగిరి నుంచి వచ్చింది, తమిళ నుంచి వచ్చారా, సరే సంతోషం. ఇప్పుడు తమిళనాడులో కర్ణాటకలో గురుకులు వచ్చిండ్రు బాగానే. సరే, మీరు ఈ విధంగా రోజు చేయాలి, సాధన రోజు చేయాలి. పుస్సును కడుపునాక పుస్సు పాము వచ్చినట్లు వచ్చేది, అది ఏమీ తెలుసు, ఏమి కాదు, సాధన చేసుకోండి, సాధన బాగా చేసుకోండి.
అన్ని కంట్రోల్ అయిపోతాయి. భయం ఉండదు, పిరికితనం ఉండదు, ఆరోగ్యం చక్కబడుతుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది, గుండె ధైర్యం కలుగుతుంది. సూపు తగ్గిందా? కనుసూపు మంచి ఆకుకూరలు బాగా తీసుకోవాలి. అర్థమైందా? సి విటమిన్, ఏ విటమిన్ ఆహారం బాగా తీసుకోవాలి. అర్థమైందా? ఆకుకూరలు బాగా తీసుకోవాలి. క్యారెట్ లాంటివి, పాలకూర, టమాటో ఇటువంటివి బాగా తీసుకోవాలి. దానికి సంబంధించినవి బాగా తీసుకొని ఈ ప్రాణాయామ అభ్యాసం చేస్తే అక్కడెక్కడైతే బ్లాక్స్ అవుతాయి కదా, నాడులు నరాలు, ఆ బ్లాక్ అయిన నాడులు ఏమైతాయి అంటే శుద్ధి అవుతాయి. రైతు ఏం చేస్తాడు? పొలానికి రోజు కాలువ తీస్తాడా? ఎందుకు? గడ్డి, చెత్త, చెదారం అంతా ఉంటుంది. కాలువలో అప్పుడప్పుడు పాలతోటి ఇలా అంటే స్పీడ్గా నీళ్ళు వెళ్తాయి కదా, అలాగే మనకు కూడా శరీరంలో నాడులు బ్లాక్స్ అవుతాయి. అర్థమైందా? మలం అంటారు దాన్ని. మలము చేరుకుంటుంది. నాడుల్లో మలం చేరుకోవడం వలన అక్కడ కాళ్ళలో నొప్పి రావడం, కంటి చూపు తగ్గడము, అలాగే జ్ఞాపక శక్తి తగ్గడము, ఈ యొక్క బ్రెయిన్ కు సంబంధించిన నాడులు సరిగ్గా పనిచేయకపోతే జ్ఞాపక శక్తి తగ్గడము, అలాగే రకరకాల శరీరంలో బాధ, నొప్పి ఇవన్నీ వస్తున్నాయంటే నాడుల్లో నరాల్లో మలం చేరుకొని పోయింది. 2 రకాల నాడులు ఉంటాయి. ఒకటి వాయు నాళాలు, రెండవది రక్త నాళాలు. ఈ రెండింటిలో మలం చేరుకుంటే ఆరోగ్యం సరిగా ఉండదు. కనుక ఈ నాడి మండల శుద్ధి అయినప్పుడు ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోగలుగుతాము, ఆరోగ్యం చక్కబడుతుంది. కొంతమందికి మేము 6 నెలలు 3 నెలలు ధ్యానం చేయగానే, యోగాభ్యాసం చేయగానే మాకు ఆరోగ్యం చక్కబడ్డదండి అంటారు. అంటే వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తున్నారని అర్థం. వాళ్ళు ప్రాణాయామ అభ్యాసం వైరాగ్యంతో చక్కగా చేస్తున్నారని గుర్తు. ఎందుకంటే మొదటి లాభమే ఆరోగ్యం చక్కబడ్డది. ఇంకా వాళ్ళు బాగా చేస్తుంటే మనశ్శాంతి వస్తుంది. ఇంకా బాగా చేస్తుంటే భగవంతుడిలో మనసు లీనమైపోతుంది. పూర్తిగా సంపూర్తిగా లీనమైపోయి మనసు గాలి లేని చోట దీపం వలె దీపం ఎందుకు పోల్చారు? చిత్తాన్ని దీపంతో పోలుస్తారు. మన చిత్తాన్ని దీపంతో ఎందుకంటే ఆలోచనలు వస్తేనేమో చిత్తము చెలిస్తుంది, గాలి వస్తేనేమో దీపము చెలిస్తుంది. గాలి లేని చోట దీపము చెలించదు. అలాగే చిత్తాన్ని యోగాభ్యాసం, ప్రాణాయామాభ్యాసం వలన చిత్తము చెలించదు. కనుక ఈ ప్రాణాయామాభ్యాసం చేసి ధ్యానం చేస్తే మనసు చక్కగా స్థిరంగా ఆత్మలో లీనమైపోతుంది. బాగా సాధన చేస్తే, మొదటి రోజు వచ్చారు కదమ్మా మీరు, సాధన బాగా చేస్తుంటే ఎవరు ఏమి చేయరు. ఎవరు చేస్తే వాళ్ళకే తగ్గుతుంది. ఆకాశం వైపు నుండి ఉమ్మి వేస్తే ముఖం మీదనే పడుతుంది, గోడకు బంతి కొడితే వచ్చి రివర్స్ వచ్చి తగ్గుతుంది. అర్థమైందా? అది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నభక్తస్య ప్రణశ్యతి, నా భక్తులకు ఎప్పటికీ హాని జరగదు, వాళ్ళని ఎవరు చెరపరు, అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఎవరు కలిగించలేరు. అర్థమైందా? మీరు ఎప్పుడైతే భక్తి చేసి భగవంతుడికి శరణ్ అయ్యారో మీకు ఎవరైనా హాని తలపెట్టాలన్నా వాళ్ళకే హాని జరుగుతుంది. అర్థమైందా? మీ దగ్గర పుణ్యబలం లేదనుకో, భక్తి చేయలేదనుకో, అట్లకెళ్ళి వచ్చే కంపం ముఖానికి జరుగుతుంది. అర్థమైందా? అట్లకెళ్ళి పోయే సమస్య వచ్చి నెత్తి వచ్చి పడుతుంది. మీరు భక్తి బాగా చేశారనుకో, భగవంతుడికి సరెండర్ అయిపోయారనుకో, శరణాగతితో ఉన్నారనుకో, అర్థమైంది కాదు, గొడ్డలితో పోయేది గోటితో పోతుంది. అంటే పెద్ద సమస్య చిన్న దానితో అయిపోతుంది. అర్థమైంది కదా? తల ఊసిపోయేది వెంట్రుక ఊసిపోతుంది. అర్థమైంది? తలలో ఒక వెంట్రుక ఊసిపోతుంది. తల తెగేది తలలో ఒక వెంట్రుక తెగిపోతుంది. దాంతో మీకు ఇబ్బంది లేదు కదా. అంటే పెద్ద సమస్య చిన్న సమస్యతో పోతుంది. కనుక ఆ విధంగా మీరు భగవంతుడికి ఎప్పుడైతే శరణాగతితోటి సాధన చేస్తున్నారో సమస్యలు మెల్లమెల్లగా తీరిపోతాయి. అట్లా చూడండి, విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశాడు తపస్సు చేసి. సావిత్రిదేవి భర్త ప్రాణాలు రక్షించుకున్నది. అవునా? మార్కండేయుడు 12 ఏళ్ల బాలుడు సంకల్పం పెట్టి ధ్యానం చేసుకుంటే చిరంజీవి అయ్యిండు. ఇంకా మరణమే లేకుండా అయిపోయింది, జయించిండు. నువ్వు 2 బ్రతికితే బాగుందా అంటారు చాలా మంది, అనుకుంటా. మరి అటువంటిది ఆయన ఏకంగా మరణాన్ని జయించిండు. దేంతో? సాధారణమైన పనులు సమకూరు ధరలోన కృషి ఉంటే ఋషులు అవుతారు. అట్లా సంకల్పము సాధన బలం చేత ఋషులు గొప్ప గొప్ప వాళ్ళు ఎట్లా అయిండ్రు? ఊరికే కలెక్టర్, ఇంజనీర్, డాక్టర్ అవుతారా? కాదు కదా. అలా కష్టపడి చదివిన వాళ్ళే అవుతారు. అలాగే సాధన ఎంత చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత, ఎంత చేసుకుంటే అంత డబల్ చేస్తే మనకు డబల్ నౌకరీ చేసినాం అనుకో డబల్ శాలరీ. అవునా? డబల్ డ్యూటీ చేస్తే డబల్ శాలరీ.
అట్లా మంచిది. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా స్వామి? వీడికి హర్నియా మళ్ళీ గ్యాస్ట్రిక్ ఉందంట. అన్ని తగ్గిపోతాయి అయ్యా సాధన చేస్తే, అన్ని పోతాయి, అన్ని పోతాయి. ఇది గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు అల్లము జీలకర్ర వాము ఇది కూరల్లో ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేస్తే గ్యాస్ అనేది ఉండదు, మలబద్ధక సమస్య ఉండదు, ఇది గ్యాస్ ఫ్రీ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉందంట, ఫ్యాటీ లివర్ హర్నియా అన్ని తగ్గిపోతాయి సాధన చేస్తుంటే. అన్నిటికీ సాధన సాధన సాధన, అన్నిటికీ సమాధానం ఒకటే, సాధన చేస్తే అన్ని పోతాయి. ఒకే రోజులో పోవు, బాగా సీరియస్ గా ప్రయత్నం చేయాలి, నిరంతరం చేయాలి, ఒక తపస్సులాగా తాగాలి. బాగా చదువుకునే విద్యార్థి పుస్తకాల పురుగు అంటారు, ఎప్పుడు పుస్తకాలు పట్టుకొని ఉంటాడు, గేమ్స్ ఆడడు, ఎక్కడ పోడు, 24 గంటల పుస్తకం పట్టుకొని ఉంటాడు. అటువంటి వాడు మంచి ర్యాంకులు సంపాదిస్తాడు, జీవితంలో గొప్పవాడు అవుతాడు. చదివేవాడికి సుఖం ఎక్కడిది, సుఖపడేవాడికి చదువు ఎక్కడిది. ఎవరైతే చదువుకునే కాలంలో విద్యార్థి దశలో బాగా ఎంజాయ్ చేశాడు అనుకో, వాడి జీవితంలో ఎందుకు పనికిరాడు. ఎవరైతే విద్యార్థి దశలో బాగా కష్టపడి, మా పిల్లవాడు చాలా కష్టపడ్డాడండి, భలే ర్యాంకు 24 గంటలు చదివాడు, మాతోటే మాట్లాడకపోతుండే, వాడి గదిలో వెళ్ళి 24 గంటలు చదువుతుండే, వాడికి ఆటలు లేవు పాటలు లేవు, అన్ని త్యాగం చేసిండండి అంటే వాడు మంచి ర్యాంకు సంపాదించుకొని జీవితాంతము ఉద్యోగం వచ్చినాక హాయిగా ఉంటాడు. ఈతను ఏం చేస్తాడు, చదివే దేశంలో నిర్లక్ష్యం చేసిన వాడు జీవితాంతం ఏడ్చుకుంటుంటాడు, నా బెంచ్మెంట్ అండి, వాడు కలెక్టర్ అయ్యాడు, ఇంజనీర్ అయ్యాడు, ఇదాన్ని గొప్ప చెప్పుకుంటాడు. అవునా? మరి అట్లా ఎందుకంటే అట్లా కష్టపడి చదివినప్పుడు అందుకనే ఎవరు ఏ పనిలో అయినా కష్టపడి బాగా నిరంతరము తపనతోటి చేస్తే అందులో ఒక తపస్సులాగా సాగాలి అంటారా. చాలా తపస్సు పట్టారండి అంటారు. మనం చేసే పని కూడా ఒక తపస్సులాగా చేస్తే అందులో విజయం సాధిస్తాము. చదువుకునే దశలో చదివే తపస్సు. అట్లా వ్యాపారంలో గొప్పవాణ్ణి కావాలనుకున్న వాడికి వ్యాపారమే ఒక తపస్సు, అంతేనా? నేను ఒక మంచి ఛాంపియన్ కావాలనుకుంటాడు, అది ఏదైతే ఉంటుందో అతను ఆ చేసే పని మీద ఒక తపస్సులాగా చేస్తే అదే ఒక తపస్సు. అట్లా మనం ఏకాగ్రతతో చేయాలి, నిరంతరము ఏకాగ్రతతో చేసేది ప్రతి ఒక్కటి ఒక తపస్సే. కానీ మనం మోక్షంకై ఆత్మజ్ఞానంకై చేసే తపస్సు ఇది స్థిరమైన తపస్సు, ఇది శాశ్వతమైన తపస్సు, ఇది జన్మ జన్మలకు తోడొచ్చేది. మిగతా తపస్సులన్నీ వట్టివి ఇక్కడ వదిలిపెట్టిపోయేటివే, ఇక్కడ వదిలేటివే. వాటిని చేయొద్దు అంటలేదు, నిర్లక్ష్యం చేయమంటలేదు, అవి చక్కగా చేయండి. వాటితో పాటు దైవ ధ్యానము ఆత్మ ధ్యానము బాగా చేస్తే ఇది జన్మ జన్మలకు తోడొచ్చేది, రూపాయి ఖర్చు లేదు, అనంతమైన పుణ్యాన్ని ఇచ్చేది, మోక్షాన్ని ప్రసాదించేది, జన్మ జన్మలకు తోడొచ్చేది. మిగతాది అస్థిరము, ఇది స్థిరం. నెక్స్ట్ ఒకరోజు ఒక్కొక్క పూట చేస్తున్నామండి, పర్వాలేదండి, చేయొచ్చు, మెల్లమెల్లగా అభ్యాసం చేసుకోండి. జ్యోతి ముద్రకి ప్రాణాయామానికి సంబంధం ఏంటి సార్? ఉండాలి, ప్రాణాయామ అభ్యాసం చేస్తేనే జ్యోతి ముద్ర. మనసు కంట్రోల్ కావాలి, కానీ జ్యోతి ముద్ర వేసినావు మనసు ఇట్లాంటి చెల్లిస్తుంది. అదే ప్రాణాయామ కుంభకం చేస్తే మనసు చెల్లించదు. శ్వాసే మనసు, మనసే శ్వాస. లోపల శ్వాసను బంధించినప్పుడు మనసు ఇట్లాంటి వెళ్ళదు. వెళ్తుందా చెప్పండి? కాళ్ళు చేతులు దగ్గర వేసి తాడు వేసి కడితే కదులుతారా మీరు? కదలరు కదండి. నా వాకింగ్ చేయలేరు కదా. చేతులు కాళ్ళు కట్టి వాకింగ్ చేయమంటే చేస్తారు? చేయరు కదా. కనుకని అట్లాగే ఈ మనసు కూడా దాన్ని కట్టి వేసినాక మరి ఎక్కడ వెళ్తుంది? అట్లే నిశ్చలంగా నిలుస్తుంది. మరి మనసు నిలవక జ్యోతి ముద్ర వేసినా ఏ ముద్ర వేసినా మరి లాభం లేదు కదా. కనుక ప్రాణాయామం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాణాయామం లేకుండా ఏ ముద్ర చేసినా ఏ ధ్యానం చేసినా వ్యర్థం. ఈ కాలము కలియుగములకు వైరాగ్యం తక్కువ ఉంటుంది, చంచలమైన మనసులు కలిగిన వాళ్ళు, స్థిరత్వం లేదు. మరి అటువంటి వాళ్ళకు ధ్యానం కుదరాలంటే ఎట్లా? ప్రాణాయామ అభ్యాసం తప్పనిసరి ఉండాలి. గురువుగారు, మేము 5గురు ఉన్నాము, యోగా సెంటర్ ఉంది, కలిసి చేసుకోవచ్చు. అది ఒక్కరే చేయాలి అంటే వేరే వాళ్ళ దగ్గర చేసామనుకో వాళ్ళు వచ్చి ఇలా కాదు అలా చేయమంటాడు, లేకపోతే తప్పుడు సలహా ఇస్తారు. నీ అనుభవాలు వేరే క్రియాయోగి కాని వాళ్ళ దగ్గర నీ అనుభవాలు చెప్తే నువ్వు ఆయన కన్ఫ్యూజ్ అవుతాడు, నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు. నువ్వు కరెక్టే వెళ్తుంటావు కానీ ఆయన వచ్చి కన్ఫ్యూజ్ వస్తాడు. అంతేనే కదా. మేము ఒకే చోట నేర్చుకున్నాం, మేము చేసుకోవచ్చు కదా ఒకే చోట 5గురు చేసుకోవచ్చు. ఒక కుటుంబంలో 4 క్రియాయోగులు ఉన్నారనుకో, కలిసి చేసుకోవచ్చు. ఒకరి అనుభవాలు ఒకరు షేర్ చేసుకోవచ్చు. అర్థమైందా? అంటే నేను అనేది ఏంటంటే క్రియాయోగి కాని వాళ్ళ దగ్గర క్రియాయోగం గురించి చర్చిస్తే అర్థమైంది కదా, వాళ్ళకి అర్థం కాదు. అవునా కదా? అదే
సూర్యుని దర్శనము చంద్రుని దర్శనం ఇవి రెండు ప్రతిసారి తిన్నాను. సంతోషం, మంచి అనుభవమే కదా. అలాగే కంటిన్యూ చేయండి. టైమ్స్ 4 to 6 to 9 కాకుండా ఎక్స్ట్రా చేయకూడదండి, వేరే టైం చేయొచ్చు కానీ ఖాళీ పొట్ట చూసుకొని చేయాలి. భోజనం చేసినప్పుడు చేయకూడదు. 3 hours గ్యాప్ ఇవ్వాలి. ద్రవాహారం తీసుకుంటే 1 hour, మధ్యాహ్నం పూట చేసుకోవచ్చు. లిక్విడ్ ఫుడ్ తీసుకుంటే 1 hour గ్యాప్. మధ్యాహ్నం పూట చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనానికంటే ముందే సాధన చేసి తర్వాత భోజనం చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీరు అయ్యా మాట్లాడకండి, అయితే ఇంకా మీరు భోజనం చేసిన తర్వాత కూడా మీకు ఏమైనా ధ్యానం చేయాలనిపిస్తే నార్మల్ ధ్యానం చేయాలి. కూటస్థంలో దృష్టి పెట్టుకుని హాయిగా మా నార్మల్ ధ్యానం ప్రాణాయామం చేయద్దు. నెక్స్ట్ రోజంతా ధ్యానం చేయాలంటే లిక్విడ్ ఆహారం తీసుకోవాలి. ద్రవాహారం లాంటిది మంచిది. ద్రవాహారం లాంటిది తీసుకుంటే ఇక శరీరం తేలిక ఉంటుంది. రోజంతా చేయొచ్చు. 1 hour ధ్యానం, 1 hour గ్యాప్, 2 hours ధ్యానం, 1 hour గ్యాప్, ఇట్లా చూసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఇక నాన్ స్టాప్ గా చేసేటోళ్ళు 7-8 గంటలు లేకుండా కూర్చునేటోళ్ళు పాత వాళ్ళు సీనియర్స్ కూర్చుంటారు. కానీ మిగతా వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారు అంటే అఖండ మౌన ధ్యానం అని, తెల్లవారు ధ్యానం అని, గోడ కాను, కుర్చీ కాను, తల వాలిపోయి అమావాస దానం ధ్యానం, పున్నమ ధ్యానం అని వాలిపోయి గురక పెట్టి నిద్రపోతుంటారు. ఇక తల అయితే భూమికి ఆనుకోనండి, నేను ఆసనాలు వేస్తున్నాను, ఇంత పొట్ట ఉంది, నేను కిందికి ఆనుకోను కదా, తల వచ్చి అంటే నిద్రలో శరీర ధ్యాస ఉండదని ఎట్లయినా వాలిపోతారు. ఎంత లావుటి మనిషి అయినా ఎట్లయినా వాలిపోతారు. ఎందుకంటే శరీర స్పృహ ఉండదు. అంతేనా? దానివల్ల లాభం లేదు. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, రోజుకు 8 గంటలు నిద్రపోతున్నాయి. వాటికి మోక్షం వస్తుందా చెప్పండి మరి? కనుక ఆ విధంగా నిద్రపోతే ఏమి సున్నా లాభం లేదు. అందులో పడుకొని నిద్రపోయాం అనుకో నిద్రాసుఖం లభిస్తుంది. కూర్చొని వంగి వాడిపోయి నిద్రపోయినాం అనుకో దానివలన ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్ర వచ్చిందనుకో హాయిగా శివంలాగా పడుకోండి, శివాసనంలో కూర్చొని నిద్రపోవద్దు. ఇప్పుడు రైల్లో కానీ బస్సులో వెళ్తుంటే ఎప్పుడన్నా ఎవరన్నా ఇట్లా వాడిపోయినా మెడలో నొప్పులు పట్టినాయండి, ఎత్తేసింది, లేకపోతే మెడ నొప్పి పట్టినాయండి, ఎందుకంటే క్రాస్ ఉన్నందుకు. వాళ్ళకేమో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వంగి ధ్యానం కూడా అభ్యాసం అయింది కదా, ఇక అది ఆ నొప్పిని బాగా ఫీల్ అవుతారు వాళ్ళు. అట్లేగా అర్థమైంది కదా. ఒక మంచి యాంగిల్లో పడుకోవాలి. పడుకున్నప్పుడు కూడా చక్కగా విష్ణుమూర్తి శేషపాంపు మీద ఎలా పడుకుంటారు, చక్కగా పడుకుంటారు. ఎడమ చేతిని ఎడమ తల వైపు పెట్టుకొని పడుకుంటాడు. అప్పుడు ఏం నడుస్తుంది? కుడి నాడి నడుస్తుంది. కుడి నాడి వలన ఏ రోగాలు రావు. సూర్యస్వరం నడుస్తున్నప్పుడు అర్థమైందా? జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది. అందుకనే తిని పడుకున్నప్పుడు ఏం చేయాలి? చక్కగా శవంలాకనన్నా పడుకోవాలి, లేదా ఎడమ వైపు తిరిగి పడుకుంటే కుడినాడి బాగా పనిచేసి జీర్ణశక్తి బాగా పనిచేసి ఆరోగ్యం బాగుంటుంది. కనుక మీకు జ్వరం వచ్చిందనుకో కుడివైపు తిరిగి పడుకుంటే చంద్రనాడి పనిచేసి చల్లటి నాడి కనుక శరీరంలో ఉష్ణము తీసివేస్తుంది. కనుక ఆ విధంగా మనకు చక్కగా పడుకోవడం. చాలా మంది ఏంటంటే కుక్క పిల్లలాగా ముడుచుకొని పడుకుంటుంటారు. ఏసీ బాగా వేస్తారు, పెద్ద బెడ్షీట్ కట్టుకుంటారు. మళ్ళీ ఎవరు వేసుకున్నారు అంత ఏసీని? ముడుచుకొని పడుకుంటారు. ఇక మా పిల్లోడు లేవలేదండి, ఏమంటే కుక్క పిల్ల పడుకున్నదంటే మా పిల్లోడు అంటే ముడుచుకొని పడుకున్నాడు అంటారు. అంతేనా కదా? పిల్లలకి పడుకోవడం తల్లిదండ్రులకే తెలియకపోతే పిల్లలకే నేర్పుతారు. ఓ నాన్న ఇలా పడుకోవాలి అని తల్లిదండ్రులకు తెలిస్తే కదా పిల్లల్ని ఎలా పడుకోవాలో నేర్పిస్తారు. అంతేనా కదా? వీళ్ళు ఏం చేస్తారంటే తల్లి ఏం చేస్తుందంటే నా వంట నచ్చుతలేదు, తింటలేవు కదా నాన్న, ఏం లేదు ఇక నేను జొమాటోలో ఆర్డర్ పెడతాను అని ఇక తల్లి ఆర్డర్ పెడతాది. రెండో రోజు అమ్మ ఇంకా నీ పని నువ్వు చేసుకుని నేను ఆర్డర్ పెడతా అంటాడు. ఫోన్ తీసుకొని వాడు రోజు ఆర్డర్ పెడితే నాకు బాధ తప్పింది కదా అని తల్లి అనుకుంటుంది. ఇక నేను టీవీ సీరియల్ చూడడానికి హాయిగా అంతేనా కదా, గేమ్స్ ఆడుకోనికి నాకు టైం దొరికింది కదా, నన్ను ఇబ్బంది పెట్టకుంటే చాలుంటాయి. కానీ వాడు ఆరోగ్యం దెబ్బతిన్నాక తల్లి ఆలోచిస్తుంటుంది, ఎందుకు మా వాడికి ఎందుకు ఆరోగ్యం బాగుండదంటే అదే జొమాటో ఫుడ్ కదా అమ్మ అంటే, అమ్మ మీకెట్లా తెలుసు గురువు గారు అంటే మాకు తెలుసులేండి. అప్పుడు మునిగిపోయిన టమాటో లాగా అయిపోతుంది శరీరం. అర్థమైంది కదా? మరి వీళ్ళు మాకు పని తప్పుతుంది అనుకుంటున్నారు తప్ప ఏమో వాడి ఆనందం అండి, మనకి నచ్చింది తినని, మనకి నచ్చింది తినని ఏ చిత్తంగా తిన. మరి ఆరోగ్యం వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? కనుక పిల్లలకి అది తింటే జంక్ ఫుడ్ తింటే నష్టం ఏంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఎలా పడుకోవాలి, ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి మెల్లమెల్లగా వాళ్ళకు మనము నేర్పాలి. వీళ్ళు ఒక ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు గురువుల దగ్గర తల్లిదండ్రులు నేర్చుకున్నది పిల్లలకు కూడా అది చెప్తారు. చిన్న పిల్లలకు నేర్పించడం ఈజీ, పెరిగినాక వినరు.
వాళ్ళు మీకు గురువులు అవుతారు. అంటే ఇది టేస్ట్ చేస్తున్నారని మీకు తెలియదు అని అంటారు. అంతేనా కదా? మీకు బోర్ కొడతారా బోరింగ్ ఫుడ్ అంటారు. అవునా కదా? ఇక మీకు నేర్పుతారు మళ్ళీ. మరి మీరు వాడికంటే ముందు నేను అదే నువ్వు మానకపో నేను ఆర్డర్ పెట్టి తెచ్చుకుంటా అంటారు. అంటే పూర్వం ఏం చేశారంటే ఒక తండ్రి ఉండి మరి నాన్న నువ్వు మన తాతలు ఎంత గొప్పవాళ్ళు, మన పూర్వీకులు ఎంత పేరుంది, నువ్వు తాగుబోతులాగా తయారైపోయి మొత్తం మా పరువు తీస్తున్నావు అని ఒకటి నీకు పిల్లని ఎవరిస్తారు, పెళ్ళి ఎలా అవుతుంది, ఇది అది అని బాగా చెప్పారు తండ్రి. నాన్న ఊరికే నష్ట పెడుతున్నావు, నన్ను ఊరికి హింస పెడుతున్నావు, 5 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నావు, మీ ఇద్దరి మధ్య ఒక కండిషన్, నువ్వు చెప్పినట్టు నేను వింటాను అని అన్నారంట. నువ్వు చెప్పినట్టు నీ మాట నేను వింటాను, నువ్వు తాగుడు మానుకుంటే అని తండ్రి అన్నాడు. ఒకరోజు ఇద్దరు కూర్చొని తాగను నాన్న, తర్వాత రేపటి నుంచి నేను మానివేస్తాను అని వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు అని పెట్టుకున్నాడు. ఏదో ఒక రోజు కదా పాపం మావాడు మాంతాడు, పోతే పోయింది, ఒక పూట వాంతో కలిసి తాగమంటున్నాడు అని ఇద్దరు ఒట్టు వేసుకున్నారు వెంకటేశ్వర స్వామి మీద. కూర్చుని ఇంకా బాటిల్ తెచ్చారు, ఇద్దరు కలిపి తాగారు. నాన్న ఇక రేపటి సంధి నీ మీద ఒట్టు, అమ్మ మీద ఒట్టు, వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, ఇక నేను రేపటి సంధి తాగను, నీకు ఇచ్చిన మాట అని అన్నాడంట. ఒరే నువ్వు మాంతే మాను, లేకపోతే లేదు, నేను మాత్రం మానుకోను అని అన్నాడంట. చూడండి అట్లా ఆ వ్యసనం అనేది ఎటువంటిదంటే చూడండి అట్లా కనుక ఆ విధంగా పరిస్థితి ఉంటుంది కనుక మొదలే మనము జాగ్రత్తగా ఇది చేయాలి. కనుక ఇంటి భోజనం చాలా శ్రేష్టం. కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు, ఇంటి నుంచి వాళ్ళు ఆవిడ చేసిన క్యారియరే పట్టుకొని వెళ్తారు. ఎందుకు? ఇంటి భోజనం మంచిదని. అంటే హోటల్ ఫుడ్ ఆరోగ్యం పాడు చేస్తుంది. హాస్టల్లో పిల్లల ఆరోగ్యాలు ఎందుకు పాడవుతాయి? ఒకటేసారి కూరగాయలు స్టాక్ చేసేస్తారు, కుళ్ళిపోయినా తీసివేయరు, కడగరు. మనం కుళ్ళిపోతే పాడేస్తాము, 1-2 సార్లు కడుగుతాము, ఇవన్నీ చేస్తాం. అవి చేయనందుకు ఆ కుళ్ళిపోయినవి అందులో ఉంటాయి కదా, అందులో ఉండే ఏదైతే వైరస్ ఉందో అది ఆరోగ్యాలు పాడు చేస్తుంది. వాళ్ళు మంచిగానే చేస్తారు, మంచి క్వాలిటీ ఎక్కువ రకరకాల భోజనాలు పెడతారు. కారణం ఏంటంటే మిగిలింది బాగా రోజులైనా ఫ్రిడ్జ్లో పెడతారు, హీట్ చేస్తారు, పెడతారు, మళ్ళీ హీట్ చేస్తారు, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతారు, మళ్ళీ హీట్ చేస్తారు. ఒకసారి వండిన పదార్థం మళ్ళీ ఫ్రిడ్జ్లో పోతే పాయిజన్ అవుతుంది, మళ్ళీ హీట్ చేసి పెడుతుంటాయి. ఒకసారి ఉండే ఆదివారం అన్నదానం చేస్తుండే హైదరాబాద్. ఆయన ఇంకా ఫ్రిడ్జ్లో అన్ని కూరలు నింపుతుండే, మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ నుంచి తీసి హీట్ చేసుకొని తింటుండే. అయిన సాధువు గారికి ఈ స్వామీజీకి ఎందుకు షుగర్ వచ్చిందని నేను ఆలోచన చేస్తే ఓహో ఇది కారణం అనుకున్నాను. ఆయన అంతే ఇంకా ఇంత అన్నం వండుకునేది, ఇక అదే మళ్ళీ హీట్ చేసేది, మళ్ళీ అదే తింటుండే. అట్లా ఈ విధంగా విదేశీయులకి ఫారినర్స్కి ఎందుకు ఎక్కువ రోగాలు వస్తాయి చెప్పండి? నాన్ వెజ్ తింటారు ఒకటి, అది అక్కడ ఏం పోయే, ఇక్కడ ఇండియా నుంచే పోవాలి, డ్రెస్సింగ్ అయ్యి మొత్తం ప్యాకింగ్ అయ్యి స్టీమర్లో 6 నెలలు పోతుంది. ఇక్కడ ప్యాకింగ్ అయిన తర్వాత 6 మంత్స్ పడుతుంది. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఒక 3 నెలలు ఉంటుంది. మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాక దాని ఓవెన్లో హీట్ చేసి తినే వరకే 0 విటమిన్స్, ఏ విటమిన్స్ ఉండవు, మళ్ళీ పాయిజన్ అవుతుంది, అది విషం అవుతుంది. ఆ డీప్ ఫ్రిడ్జ్లో అన్ని రోజులు ఉన్నది మళ్ళీ ఓవెన్లో హీట్ చేసినాక అది ఏమవుతుంది? విషం అవుతుంది. ఇంకొకటి వాళ్ళకి ఎండ తగులుతుందా? 6 నెలలు ఎట్లాగో 6 నెలలు ఎట్లాగో ఐసు మొత్తం చల్లదనమే ఉంటుంది. ఇక మిగతా 6 నెలలు ఏముంటుంది? ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు ఏసీలోనే ఉంటారు, సూర్యరశ్మి తగలదు. అందుకనే లారీ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఏంటిది? డి విటమిన్ పౌడర్. డి విటమిన్ పౌడర్ పోతుంది. ఎందుకు పోతుంది? చెట్ల పొడి, అది కూడా డి విటమిన్ ది ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పౌడర్ని ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఎందుకు? ఆ ఎండ సూర్యరశ్మి శరీరానికి 1 గంట సేపు తగిలినా వాళ్ళకి అది అవసరం లేకపోతుంది డి విటమిన్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తుంది? డి విటమిన్ తక్కువ ఉంది, గుర్తుపెట్టుకుంది. అందుకని ఉదయం 6 నుంచి 7 వరకు ఒక కుర్చీ వేసుకొని సూర్యుడి దగ్గర కూర్చోండి, మేడ మీదకి ఎక్కైనా లేకపోతే వాకిట్లో కూర్చోండి, పెరట్లో కూర్చోండి, లేదంటే వాకింగ్ చేయండి. ఆ టైంలో కొన్ని ఆసనాలు వేయండి, చెమట రావాలి శరీరానికి. అప్పుడు చెమట రావాలి, మంచిది. అందుకని ఆ విధంగా మనకు ఇప్పుడు చూడండి, తెల్లవారుజామున 4 గంటలకు లేచి బ్యాచీలు రోడ్ల మీద ఎక్కడ పోయినా చూసింది, అమ్మగారులకు ఒక బ్యాచ్, అయ్యగారులకు ఒక బ్యాచ్ వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కూర్చొని ఆఫీసులో కూర్చునే వాళ్ళకి నాన్ వెజ్ తినకూడదు, అది జీర్ణం కాదు, 72 గంటలు పడుతుంది. అలాగే పొట్ట పాడవుతుంది. మాంసేన వర్జయతు, మాంసానికి పడదు. ఆకుకూరలు కూరగాయలు చాలా శ్రేష్టం. మంచి పప్పు దినుసులు ఉన్నాయి. అసలు కందిపప్పే గ్యాస్ అంటారు. మరి కందిపప్పులో 120% క్యాలరీలు ఉంటే శక్తి,
మాంసంలో 70-80% ఉన్నాయి. మరి కందిపప్పులు ఎక్కువ ఉంది కదా, చేసుకొని తినండి. అది అన్ని రకాల పప్పులు 10 రకాల పప్పులు ఉంటాయా? 10 రకాల పప్పులు ఉంటాయండి. చాలా మందికి యూరిన్ ప్రాబ్లం ఉందనుకోండి, ఉలువ పప్పు తినండి, ఉలువ చారు తీసుకోండి, మూత్ర రోగాలన్నీ వెళ్ళిపోతాయి. కనుక ఆ విధంగా ఒక్కొక్క పప్పులో ఒక్కొక్కటి ఉంటుంది. శరీరంలో హీట్ ఉందనుకో పెసరపప్పు తినండి, గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఉండదు, హీట్ కొట్టేస్తుంది. అట్లా ఒక్కొక్క పప్పులో ఒక్కొక్క గుణం ఉంటుంది. కనుక అన్ని రకాల పప్పు తినండి. మంచి మాంసకృతులు, మంచి శక్తివంతమైనది కందిపప్పు. అది ఆకుకూరలో వేసుకోండి, ఒక్కొక్కటి ఆకుకూరల్లో డైరెక్ట్ వండుకోవడం, రకరకాలుగా ఎన్నో రకాలు ఉన్నాయి, ఇవి తీసుకోవచ్చు. కనుక ఈ విధంగా వాళ్ళు పగలు ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడి వరకు నడవడానికి ఆటో అంటాం. పగలు నడవం కాబట్టి రాత్రి లేచి నడవలసిన కర్మ ఏర్పడదు. అదే పగలు నడిచిన అనుకో రాత్రి లేచి దొంగల్లాగా నడవలసిన కర్మ లేదు. అంతే, డాక్టర్ చెప్పాడు నడవాలి అంతే. ఇంకా బీపీ షుగర్లు కంట్రోల్ వస్తాయి, తప్పకుండా మీరు నడవాలంటే ఇక పాపము చలికి ఇంకా ఇబ్బంది పడుతూ ఇంకా నడుస్తూనే ఉంటారు. ఇంకా అంతేనా? పగలు నడిచినామనుకో రాత్రి నడవలసిన పరిస్థితి లేదు. కనుక ఇంటి భోజనం చాలా శ్రేష్టము. ఇంటి భోజనం కనుక ఈ వాకింగ్లు ఇవి అవి ఏది చేసినా కానీ, ఒక బాడీ బిల్డర్ ఉన్నారు, ఒక రోజు ఆహారం పెట్టకపోతే ఆయన పని అయిపోయాక. అదే యోగి అనుకో 2 రోజులు ఆహారం పెట్టకున్నా ఏమీ కాదు. మళ్ళీ ఆయన బాడీ బిల్డింగ్ వదిలిపెట్టాడనుకో సైడ్ ఎఫెక్ట్లు వస్తుంది, శరీరం స్థూలకాయం అయిపోతుంది. ఈయన యోగా కొన్ని రోజులు చేసి వదిలిపెట్టినా ఏం కాదు, సహజ స్థితిలో ఉంటుంది శరీరం. దానికి దీనికి డిఫరెన్స్. ఇది సహజ సిద్ధమైన స్థితిలో ఉంటుంది. ఎండ వాన చలి తట్టుకుంటుంది, ఆకలి తప్పులు తట్టుకుంటుంది యోగి శరీరం. అర్థమైందా? మిగతా శరీరాలు తట్టుకో. కనుక యోగం అనేది సహజ స్థితిలో ఉంచుతుంది మనిషిని. కనుక తప్పకుండా జీవితంలో మనము ధ్యానం కుదరాలంటే యోగాభ్యాసం అంటే ఇక్కడ ఆసనాలు కాదు, ప్రాణాయామాభ్యాసం. అది ప్రాణాయామాల్లో కూడా శంకరాచార్యులు యోగ తాళవల్లిలో చెప్తాడు. 1108 కుంభకాలు ఉన్నాయి, అందులో కేవల కుంభకం అనేది చాలా శ్రేష్టమైంది అన్నారు. ఆ కేవల కుంభకం ఎలా సిద్ధిస్తుందయ్యా అని అన్నారు. అర్థమైందా? దానితో లాయర్ భాష క్రియ చేస్తే నిష్క్రియ స్థితిలో ఉంటావు. ఈ ప్రాణక్రియ చేసినప్పుడు నిష్క్రియ అంటే శ్వాస లేని స్థితిలో నిలుస్తావు అని లాయర్ భాష చెప్తాడు. ఆయన శంకరాచార్యులు కూడా ప్రాణాయామ అభ్యాసం చేతనే అది మనము కేవల కుంభక స్థితిలో నిలుస్తాము. ప్రాణాయామం లేకుండా కేవల కుంభకం లభించదు. నిష్కామ కర్మ లేని నైష్కర్మ స్థితి లభించదు, క్రియ లేకుండా నిష్క్రియ స్థితి లభించదు. కనుక అప్పుడు మనోలయం జరగాలంటే తప్పనిసరి ప్రాణాయామ అభ్యాసం ఉండాలి. రమణ మహర్షుల వారిని ఒకరు అడిగారు, స్వామీజీ మీరు ఆత్మ విచారణ అంటున్నారు, ఆత్మ విచారణతో పాటు ప్రాణాయామ అభ్యాసం కూడా చేయవచ్చునా అంటే, ఓహో అద్భుతం అన్నాడు. చేయొచ్చు. అందరికీ నా అంత వైరాగ్యం ఉండాలి కదా. మీకు సంసారము, బాధలు, ఇవి అవి ఇక్కడ అక్కడ టెన్షన్స్ ఉంటాయి. మీరు ఆత్మ విచారణ చేస్తుంటే కూడా మనసు ఎక్కడో వెళ్తుంది. కానీ ప్రాణాయామ అభ్యాసం వలన వెంటనే గొలుసు పెట్టి ఏనుగుని కట్టేస్తే అక్కడే ఉన్నట్టుగా స్థిరమవుతుంది మనసు. కానీ దాంట్లో విచారణ కూడా చేయండి అని చెప్తారు. కనుక ఆ విధంగా తప్పనిసరి మనకు ప్రాణాయామ అభ్యాసం చేసి ధ్యానం చేస్తే మనోలయం వెంటనే జరుగుతుంది. ప్రాణాయామం చేసేటప్పుడు ఏదైనా బంధాలు వేయాలి? ఏది అవసరం లేదు. ఈ సహజంగా చూడండి, ఏదైనా కష్టం ఉందా? కొత్తనే మనం ఏదేదో బంధాలు వేయకపోతే ఇబ్బంది. ఇప్పుడు నాట్యం వచ్చింది అనుకో, మొదలు గోడ మీద కూడా నాట్యం చేస్తారు. నాట్యమే రాదనుకో ఇన్నే స్లిప్ అయి పడిపోతారు. భరతనాట్యం చేస్తున్నామండి, కాళ్ళు స్లిప్ అయిపోతాయి. ఈ కాలు తీసి తల మీద పెట్టుకొని పోతాం అనుకో, ఈ కింది కాలు బ్యాలెన్స్ తప్పిపోతుంది, పడిపోతుంది. అంతేనా కదా? కొంతమంది ఆసనాలు వేస్తుంటే స్లిప్ అయింది అనుకో, కాలు చేతులు పట్టుకో. ఒక ఆయన ఉండి నేను 12 మూలల బట్ట మిగి పేగులు క్లీన్ చేస్తానండి అని బట్ట మిగాడంట. లాగితే వస్తలేదు, వాళ్ళ లావిడ వచ్చి ఇట్లా గుంజిందంట. గుంజినాక పేగులు బయట వచ్చి పడి. అర్థమైందా? ఇది జరిగిన సంఘటన. సైగ చేశాడు ఈ బట్ట లాగమని వాళ్ళ ఆవిడని. ఇక ఆమె లాగింది, పేగులు బయటకు వచ్చి పడ్డాయి. ఏం కాలం వచ్చిందని మలయాళ స్వామి ఏమంటారంటే, దానికంటే గోరువెచ్చని నీళ్ళు ఒక 4 లీటర్లు తాగి పొట్టని ఇలా కదిలిస్తే పొట్ట క్లీన్ అవుతుంది. ఆయన ఆ బట్టలు అవి మింగి ఇబ్బంది కాకండి అని అంటారు. అట్లా కనుక ఈ విధంగా ఈ అవస్థలే ఉండవు. క్రియాయోగికి మితాహారం తీసుకుంటాడు, ఆ హఠయోగంలోని కష్టాలు ఉండనే ఉండవు. జస్ట్ సహజ ప్రాణాయామ గంటల తరబడి చేయబడుతుంది. హఠయోగంలో 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రాణాయామం చేయమంటారు. ఇందులో గంటల తరబడి ప్రాణాయామం ఉంటుంది, నాడిమండలి శుద్ధి అవుతుంది. అందులో హీట్ పెరుగుతుంది. హఠయోగంలో ప్రాణాయామంలో ఇందులో గంటల తరబడి చేసిన హీట్ పెరగదు, కేచరిమిలో ఉంటుంది. కనుక
మనం ఈ గంటల తరబడి ప్రాణాయామం కనుక నాడి మండల శుద్ధి అవుతుంది మనకు కనుక తప్పకుండా మీరు ఈ యొక్క కంటిన్యూగా మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతున్నారు సాధన. ఉదయం గంట సాయంత్రం గంట ప్లాన్ చేసుకొని తర్వాత మెల్లగా పెంచుకుంటూ పోండి. సెలవు దినాల్లో రోజంతా సాధన చేసుకోవచ్చు. ద్రవ ఆహారం లాంటివి తీసుకొని రోజంతా చేసుకోవచ్చు సాధన. గురుగారు సుషుప్త అవస్థ నుండి సమాధి అవస్థకి వెళ్ళాలంటే ఎన్ని గంటలు చేయాలి? సుషుప్తులు ఎన్ని గంటలు ఉండాలి? మీరు 6 గంటలు నిద్ర రావాలి యోగికి. 6 గంటలు సరిపోతుంది నిద్ర. ఇక సాధనని బాగా పెంచుకున్నప్పుడే అది కలుగుతుంది. అంత ఈజీగా వచ్చేది కాదు. అది ధ్యానంలో మనోలయం జరగడం అనేది అంత జరుగుతుంది. మనోలయము మనసు నిశ్చలం నిలుస్తుంది. కానీ సమాధి స్థితిలోకి వెళ్ళాలంటే అది అంత మాటలో కబుర్లు చెప్తున్నట్టంత కాదు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నోరు తెలిస్తే హాస్టల్ ట్రావెలింగ్ అంటారు, గత జన్మలు అంటారు, తలరాతలు కనిపించి అంటారు, బాడీ నుంచి సోల్ రిలీజ్ అయింది అంటారు, ఏమేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. శరీరం అంతా రోగాల పుట్ట ఉంటుంది. ఒక హాస్టల్ ట్రావెలింగ్ చేసే ఒక యోగికి శరీరంలో నిరోగ స్థితి కలుగుతుంది. ఒక హాస్టల్ ట్రావెలింగ్ చేసే యోగి ఒక ఎదుటి వ్యక్తిలోని మొత్తం చెప్పగలుగుతాడు. మొత్తం టోటల్గా అతని హిస్టరీ అంతా చెప్పగలుగుతాడు. కొత్త వ్యక్తిది ఒక ఫారినర్ వస్తే కూడా అతని జీవిత చరిత్ర మొత్తం చెప్పగలుగుతాడు. అంత సామర్థ్యం వస్తుంది. మనం ఏదో నోటికుంటా అనేస్తాం అంతేకాదు. ఊతపదం అంటారు కదా, అంతేనా? ఆ ఊతపదం లాగా అనేస్తారు చాలా మంది. క్రియాయోగులు అలా అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన శిక్షణ అటువంటిది. క్రియాయోగులు అలా అన్నారు. ఇతర ధ్యాన పద్ధతుల వాళ్ళు అంటారు అది ఎక్కువ. కానీ దాంట్లో ఎవరికి ఒరిగింది? నేను కలెక్టర్ నాయనో ఇంజనీర్ నాయనో అనుకున్నావు, 2వ తరగతి ఫెయిల్ అయినావు. మరి ఇంకా దానివల్ల ఎవరికి ఒరిగేది ఉంది? ఎవరికి లాభం? సొంత గొప్పలు చెప్పుకుంటే ఎవరికి లాభం అండి? కనుక అట్లా దానివల్ల మళ్ళీ అహంకారం వస్తుంది పైగా. ఇంకోటి సాధనలో నీరసించిపోతాం. ముందుకెళ్ళాలనే ఉత్సాహం తగ్గుతుంది. ఇంకా శ్రద్ధ పట్టుదల తగ్గిపోతుంది. నేను ఏదో సాధించాలనే కసి తపన ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు. నేను అన్ని పొందినా అనుకుంటే ఇంకా పొందేదేముంది? నువ్వు నీరసించిపోతావు, ఉత్సాహం తగ్గిపోతుంది. కనుక అట్లా ఈ విధంగా మీరు నిరంతర పరిశ్రమ చేత తప్పకుండా మనం ఆ స్థితిని అనుకుంటాం. ఫ్లైట్లో కూర్చున్నాం అనుకో కాశీ తొందరగా గమ్యం చేస్తాం. నడుచుకుంటా పోతే లేట్ అవుతుంది. ఇప్పుడు క్రియాయోగం ద్వారా ఆ స్థితి తొందరగా లభిస్తుంది. ఇతర పద్ధతుల కొద్ది తొందరగా లభిస్తుంది. నెక్స్ట్ జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ చెప్పండి. మొదటిసారి ఈ ఆశ్రమ ప్రవేశం చేస్తే చాలా ధన్యవాదాలు అండి. అయ్యా నంద్యాల మా గ్రామం. సంతోషం. మీ కార్యక్రమం సాధన చేసుకుంటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. మొదటిసారిగా ఆనందంగా ఉంది. సంతోషం. మీరు చేసేటప్పుడు ఈ ముద్ర పెట్టి నాభి దగ్గర మనం తల ఉంచి శ్వాసను బ్రుకటిలో ఉంచి మళ్ళా వదులుతున్నాం కదండి. ఇక్కడేమో 10 సెకండ్లు ఉంచాము. మళ్ళీ వదిలినప్పుడు ఇక్కడ ఎంతసేపు కుంభకంలో ఉంచాలి? నాభి దగ్గర శక్తి కొలది. నాభి ఇక్కడ 10 సెకండ్లు ఉంచామండి. ఇక్కడ నాభి దగ్గర మూలాధారంలో వదలాలి. వదలడం అక్కడే వదిలిన తర్వాత అవసరం లేదు. మనకు తెలియకుండా 1-2 సెకండ్లు ఆగుతాం. అవునండి. వెంటనే తీసుకోము, అంతవరకు చాలు. శూన్యకం అక్కర్లేదు. అంటే శూన్యకం అంటే శ్వాసను మొత్తం వదిలిన తర్వాత ఖాళీగా ఉంటాం కదా, దాన్ని శూన్యకం అంటారు. శూన్యకం చేయనక్కర్లేదు. కుంభకం ఒకటి చేసి శ్వాస వదిలిన తర్వాత 1-2 సెకండ్లు ఆగాలనిపిస్తుంది నాకు. అది అంత మటుకు చాలు. ఇప్పుడు మేము వెళ్ళేసి మళ్ళా వచ్చే నెల రోజులు సాధన చేసుకుంటూ ఉంటామండి. ఏదైనా మా శరీరంలో తెలియని మార్పులు ఏదైనా వస్తే కదా మేము ఎట్లా తెలియజేయగలగాలి? చక్కటి ప్రశ్న. అందుకనే కేఎంసీ వచ్చింది. కాలక్షేపానికి రాలే కేఎంసీ, డబ్బులు సంపాదించడానికి రాలే కేఎంసీ. సాధకులకు దీక్ష ఇస్తున్నాం. పుస్తకంలో స్టార్టింగ్ లో ఒక సీడీ ఇచ్చేవాడిని. నేను క్యాంపులు ఏర్పాటు చేసిన. నేను నంద్యాలలో కూడా నేను 2004లో చేసిన క్లాసు. అయితే ఏమైందంటే పుస్తకం రాసి అన్న ప్రశ్న జవాబులు ఎన్నో రాసిన. దాంతోపాటు ప్రాక్టికల్ DVD ఒకటి పుస్తకంతో పాటు ఇచ్చేవారు నాకు. తర్వాత చాలా మటుకు ఏమైందంటే ఈ ధ్యానం అంటే అనే పదాన్నే రాంగ్ వేలో నడిపించేశారు చాలా మటుకు. దాన్ని అసలు ధ్యానం అంటే ఏంటిదో తెలుస్తలేదు. ధ్యానం అంటే ధ్యానం నిర్విషయమనః. ధ్యానం అంటే మనసుని నిర్విషయం చేసేదే ధ్యానం అంటారు. ఇక ఈడ ధ్యాస ఆడ ధ్యాస కాదు ధ్యానం అంటే. అంతేనే కదా, ఇవి టెక్నిక్లు. నిర్విషయ స్థితిలో నిలవడమే ధ్యానం. దానికి మనం ఇవన్నీ టెక్నిక్లు ఉపయోగపడతాయి. కనుక ఆ విధంగా మనకు
ఇది అన్నం వండేది పాత్రనే అన్నం కాదు, మనం పాత్రనే అన్నం అనుకుంటున్నాం. అర్థంగా? ఎవరన్నా గురువు ఉండి భగవంతుని పొందే మార్గం చూపిస్తే ఆ గురువునే దేవుడు అనుకుంటున్నాడు. అర్థం కదా? కనుక అట్లా ఇక కొంతమంది స్వయం ప్రకటితంగా నన్ను నమ్ముకోండి అని వాళ్ళు చాలా మంది తయారైంది అందులో భాగంగానే. కనుక సాధన నమ్ముకోండి, సాధన చేయండి, దైవాన్ని నమ్ముకోండి అని ఏ ఋషైనా అలాగే చెప్పారు. కనుక ఇక్కడ మనము మనసు లయం చేయాలంటే యోగం తప్పనిసరి ఉండాలి, ప్రాణాయామ అభ్యాసం ఉండాలి, దాంతో లయం అవుతుంది. కొన్ని వేల ప్రశ్నలకు క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ కేఎంసీలో ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనే వీడియోలు ఉంటాయి. మీకు 1000 వీడియోలు దొరుకుతాయి. అందులో 10,000 ప్రశ్నలకు జవాబులు ఉంటాయి. మన మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఒక యాప్ కొనుక్కోండి, నెల ఇంత కట్టండి, యాప్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి, చూసుకోండి. అర్థమైంది కదా? వ్యాపారం చేయాలంటే ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఆయన క్యాంటీన్ పెట్టి హోటల్లో తినండి అని కూడా చెప్పొచ్చు. పెద్ద పెద్ద సంస్థలు జరిగేది ఆ గేట్ టికెట్ పెట్టవచ్చు, కట్టిరాండు 350 250 అని. ఆయన క్యాంటీన్లో తినండి అని చెప్పాలి. ఇక్కడ యోగా చేస్తే సపరేట్ డ్రెస్ అంటే ఆడ కొనుక్కోండి, షాపు పెట్టించి ఆడ కొనుక్కోండి. ఆ డ్రెస్ కొనుక్కున్న వాళ్ళే డ్రెస్ కోడ్ ఉన్నాయి. ఇప్పుడు నడుస్తుంది ట్రెండ్. బాగా ఖర్చు పెట్టియాలి మీతోటి. ఒక ఏసీ రూమ్ ఎంత, నాన్ ఏసీ రూమ్ ఎంత తీసుకోండి అక్కడ అని చెప్పాలి. శ్రీరామచంద్రుడు అటువంటి మహానుభావుడు వశిష్ఠుడి విశ్వామిత్రుడు ఎంబడి యాగరక్షణకు పోయినప్పుడు 12 ఏళ్ల బాలుడు బ్రహ్మ రాక్షసులను ఎలా చంపగలుగుతాడంటే 12 ఏళ్ల బాలుడు, అవేమో బ్రహ్మ రాక్షసులు, మా చిన్న పిల్లవాడు ఎట్లా ఆయన బ్రహ్మ రాక్షసుల మీద యుద్ధం చేయమంటారంటే, విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, ఆయనకు అస్త్ర శస్త్ర విద్యల్లో మహాప్రావీణ్యుడు. అట్టి విద్యని నీ కుమారుడికి నేర్పుతాడు. అర్థం కదా? నేర్పుతాడు, సమస్త విద్యల్లో ఆరితేరేటట్టు చేస్తాడన్నాడు. అప్పుడు బల అతిబల అనే మంత్రాన్ని ఉపదేశం చేసి అస్త్ర విద్యని నేర్పితే ఒకటే దెబ్బకు తాటకి కూలబడిపోయింది. ఎందుకు? ఆ గురువుని నమ్ముకొని ఉన్నాడు, గురువు చెప్పిన విద్య నేర్చుకున్నాడు. అట్టి మంత్ర సాధన, అట్టి శస్త్ర విద్యని విశ్వామిత్రుడు అందించాడు. ఆ శస్త్ర విద్య విశ్వామిత్రుడు రాముడికి నేర్పాడు. రాముడికి గురువు శస్త్ర విద్యలు. బ్రహ్మ విద్యలోనేమో వశిష్ఠుడు గురువు. అర్థంగా? హనుమంతుడికి మొదటి గురువు ఎవరు? సూర్య భగవానుడు. 64 విద్యలు నేర్పుతాడు. ఎందుకు? భుక్తి విద్యలు. మోక్ష విద్యని శ్రీరామచంద్రుడు ఉపదేశం చేస్తాడు. కనుక ఆ విధంగా మనకు, ఎందుకంటే ఈ విధంగా మరి అదే శ్రీరామచంద్రుడు ఋషుల ఆశ్రమం వెళ్ళినప్పుడు రాకుమారుడు కదా, నేల మీద పడుకున్నాడు, కాయలు కందమూలాలు తిన్నాడు. కందగడ్డాన్ని తెచ్చుకొని కూర చేసుకుంటారు మీరు. కాయలు కందమూలాలు తిన్నారు ఋషులు అంటారు. ఆ కందమూలం అనేది అడవిలో దొరుకుతుంది, దాన్ని కోసుకొని తిన్నారు ఋషులు. అర్థమైందా? మీరున్నాయి రకరకాల దుంపలు తెచ్చుకుంటారు, క్యారెట్ దొరుకుతుంది, పెండూరం గడ్డలు అన్ని దొరుకుతాయి. వైజాగ్ సైడ్, శ్రీకాకుళం సైడ్ ఎక్కువ ఉంటాయి. ఇంత పొడుగు ఉంటాయి, ఇంత సైజు ఉంటాయి. దాన్ని పొట్టు తీసి డైరెక్ట్ పచ్చి తినవచ్చు, సప్పగా ఉంటాయి. తిరుమలలోనేమో శ్రీవారు పాదాలు పోయే దారిలో ఒక లోయలో తపస్సు చేసినాం. అక్కడ మా మిత్రుడు ఒక ఆయన ఉండే, ఆయన కుటీరం, చిన్న కుటీరమే. ఒక చెట్టుకు వేస్తే అది చాలా 1 కిలోమీటర్ పోతుంది ఆ తీగ. దానికి గ్రీన్ కలర్ యాపిల్స్ లాగా కాయలు కాస్తాయి. దాన్ని జ్యూస్ చేసుకొని తాగొచ్చు. దాని ఆకులని కూడా నీళ్ళలో పిండుకొని చిక్కగా అవుతుంది. ఆ ఆకులని నీళ్ళలో పిసుకాలి. ఇలా చేస్తే చిక్కటి ద్రవం వస్తుంది. అది తాగితే ఇక ఒక రోజంతా ఆకలి కాదు, ఒక గ్లాసు తాగితే. అది మేము తాగేవాళ్ళం. అలా ఇంకొకటి, మేము గిరినార పర్వతంలో కొన్ని రోజులు అప్పుడు ఉన్నప్పుడు, అప్పుడు కాశ్మీరీ బాపు ఉండేవారు. కాశ్మీరీ బాపు 300 సంవత్సరాలు జీవించాడు. ఆయన నిరాహార యోగి, నిద్రపోడు. అయితే ఆయన మాకు కొన్ని మూలికలు చెప్పేది. అది వేరే దగ్గర దొరకవు, ఆ కొండ మీదే దొరుకుతాయి. అక్కడ అడవులకి వెళ్ళి తెచ్చుకొని కొన్ని మూలికలు స్టాక్ పెట్టుకునేవాళ్ళం. పెట్టుకున్నప్పుడు ఆ ఒక్క మూలిక తింటే 4 రోజులు ఆకలి కాదు. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా వెళితే, గంగోత్రి వెళ్తే గంగనాని అంటారు. గంగనాని అంటే వేడి నీటి కుండం. గంగోత్రి కంటే ఒక 10 కిలోమీటర్స్ ముందు వస్తుంది. గంగనాని అంటారు. వేడి నీటి కుండం ఉంటుంది అక్కడ. అక్కడ ఒక గుహ ఉంటుంది. అక్కడ ఒక ఆయన నాగబాబా ఉంటారు. ఆయనకు 110 సంవత్సరాల వయసు. ఆయన భూమిని తాకి జడలు ఉంటాయి. ఆయన తిరుపతి, శ్రీశైలము మేము 20 ఏళ్ళ కుర్రోళ్ళు ఉన్నప్పుడే పాదయాత్ర చేసినాం అంటారు. మొత్తం చేసి అన్ని చూసినాము, ఇవన్నీ పాదయాత్రలు చేసినాం అంటారు. ఆయన పాదాలన్నీ రాయిలాగా అయిపోయినాయి, నడిచి నడిచి అట్ట కట్టిపోయినాయి. ఆయనకు స్పర్శ ముందు కూర్చున్నా కూర్చోదు.
అట్లా అయిపోయి చూపిస్తాడు. కాయలు రాసినవేంటి స్వామీజీ అంటే ఇట్లా చెప్పాడు ఆయన. అలాగే ఆయన చెప్తాడు, మేము జడిబూటి తీసుకున్నాము అంటారు. జడిబూటి అంటే దవాయి ఇవి అంటే ఉంటాయి కదా, ఇవి మన మూలికలు, ఔషధ మూలికలతోటి తపస్సు చేసినాము మేము, ఇలా ఇలా తీసుకున్నామని వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ అనుభవాలను. ఒక మూలిక సంవత్సరం ఆకలి కానియదు, ఒకటి 6 నెలలు కానియదు, ఒకటి 3 నెలలు కానియదు, ఒకటి 41 రోజులు కానియదు ఆకలి. అట్లా అవి తిని మూలికలు తిని తపస్సు చేశారు. మరి ఇడ్లీ దోశ కావాలంటే ఎవరు చేసిస్తారు ఆ కొండలు? ఇప్పుడు కరెంటు లేదండి. గిరినార పర్వతం లోయల్లో అడవిలో ఇప్పటికీ కరెంటు లేని ప్రాంతాలు ఉన్నాయి. కరెంటే లేదంటే సెల్ ఫోన్ స్విచ్ అది టవర్స్ కూడా పనిచేయని ఏరియా ఉన్నాయి కొన్ని. మరి ఇప్పుడు కరెంటు లేదంటే మరి ఆ కాలంలో 10,000 మెట్లు ఎక్కి, అంతేనా కదా, 10,000 మెట్లు ఎక్కడంతో పాటు మళ్ళీ ఇంకా ఇప్పుడు తిరుపతి కొండనే రోజు పోయి ఎవరన్నా సర్ది ఇచ్చిరండి అంటే ఇచ్చి వస్తారా ఎవరన్నా? చెప్పండి. తిరుపతి నుంచి నాయన రోజు నేను తపస్సు చేస్తున్నా కొండ మీద, నాకు తెచ్చుకోండి అంటే ఇచ్చి వస్తారా చెప్పండి? మరి 4,000 మెట్లకే అంత అవస్థ పడితే మరి ఇది 10,000 మెట్లు మళ్ళీ రాను పోను అంటే ఎంత కష్టము. అట్లాగే మళ్ళీ ఇంకా నడక ఉంటుంది కదా, మెట్లు ఒకటే కాకుండా మధ్య మధ్యలో నడిచేదారి కూడా ఉంటుంది కదా ఇంత. అవన్నీ అంత మరి అంత కొండల మీద వాళ్ళు తపస్సు చేస్తున్నప్పుడు ఏమి దొరుకుతుంది కనుక హాయిగా అక్కడ ఉండే నది కోనేరులో నీళ్లు తాగడము, ఆ ఓషధులతో వచ్చిన నీళ్లు తాగడము, ఇలా మూలికెళ్ళి తిని తపస్సు చేశారు వాళ్ళు. అట్టి వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. కనుక ఆయన 1 సంవత్సరం అయింది సమాధి అయ్యి కాశ్మీరీ బాబు. 300 సంవత్సరాలు జీవించారు. సాధకులు ఏకభుక్తి యోగి, ద్విభుక్తి రోగి, త్రిభుక్తి బహురోగి అని అంటారు. మేమందరము సాధకులుగా ఉండి ఏకభుక్తిగా మేము ఎలా ఉండగలగాలి? ఇక్కడ చూడండి, అది మందులు లేని భోజనం తినగలగాలి ఏకభుక్తం అంటే. సహజంగా ఈ యొక్క పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ తోటి పండించుకోగలగాలి. సేంద్రియ వ్యవసాయంతో పండినవి. అవి కూడా పూర్వకాలంలో కూరగాయలు చాలా టేస్ట్ ఉండేది. పూర్వకాలం గోంగూర, సొరకాయ, గోరు చిక్కుడుకాయ చాలా టేస్ట్ ఉండేదండి. ఇప్పుడు అంతా సప్పగా ఉంది, ఏమీ టేస్ట్ లేదండి అంటారు. హైబ్రిడ్. అప్పుడు హ్యాపీలు ఒక అరటి పండు ఇంట్లోకి తెస్తే ఇల్లంతా వాసన ఉండేది. అరటి పండు వాసన తొక్క తీసినా వాసన వస్తుండే. యాపిల్ పెట్టినా యాపిల్ వాసన గుమ్మున వస్తుండే. యాపిల్ తిన్నా కానీ కాశ్మీర్ యాపిల్ అప్పుడు కొంచెం పుల్ల ఉంటుండే, అది కొంచెం పులుపు రంగులో ఉంటుంది. అది చాలా ఎంత రుచిగా ఉంటుండే ఆ కాలంలో. మరి ఇప్పటివి ఏమిటి చెప్పండి? హైబ్రిడ్ తోటి కనుక ఇది మనము సాధ్యమైనంత వరకు సేంద్రియ వ్యవసాయంతో ఈ యొక్క హైబ్రిడ్ కాకుండా నాటివి ఉంటాయి కదా పూర్వం విత్తనాలని పండించుకుంటే మంచిది. కొత్త ఆశ్రమంలో అదే పని చేస్తాం. నాటిని సేకరించి సేంద్రియ వ్యవసాయంతో అక్కడే భోజనాలు ఉంటాయి, అక్కడే అవి ఉంటాయి. అర్థమైంది కదా? అన్ని రకాలుగా అవి చేయడం జరుగుతుంటుంది. అక్కడ ఉండేటోళ్ళకు ఇంకా బయట భోజనాలు ఏవి రావు. మొత్తం అక్కడ పండించి అక్కడే గోశాల ఉంటుంది, అక్కడే భోజనాలు అక్కడే ఉంటుంది. అడవిలో మొత్తం అక్కడనే ఏర్పాట్లు ఉంటాయి. అర్థమైంది కదా? జూనాకాలంలో కూడా సౌత్ ఇండియాలో మనము సనాతన ధర్మరక్షణ కోసము ఈసారి కుంభమేళ 2025లో ఉంటుంది. అర్థమైంది కదా? దక్షిణ భారత ప్రతినిధిగా స్వామీజీని జూనాకాడ తరఫున నియమిస్తున్నారు. మనమేం పదవులు కోరుకోం, కానీ మనం ఒక దగ్గరికి పోతాం. మీరు శాస్త్రాన్ని ఖండిస్తున్నారు, మీకు ఏ అధికారం ఉంది? మీరు కలెక్టరా, ఇంజనీరా, డాక్టర్ అంటారు కదా. మీరు కలెక్టరా, జిల్లా కలెక్టరా, లేకపోతే ఎమ్మెల్యేనా, మినిస్టరా, లేకపోతే ఎంపీ అని చెప్పండి అంటారు. అవునా కదా? ఇప్పుడు ఉన్నారు, మొన్నటి వరకు సీఎం ఉన్న ఆయన టైగర్ ఉండారు. ఇప్పుడు ఆయన సంతకం చెల్లుతుందా చెప్పండి? చెల్లుతుందా చెప్పండి? చెల్లదు కదా. మరి అలాగే ఆ పదవికి ఆ పవర్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? అట్లా కనుక దాన్ని ఒక అకాల తరఫున దాన్ని ఏమంటారు అంటే మహామండలేశ్వర పదవి అంటారు. కనుక అక్కడ 2025 కుంభమేళ జరుగుతుంది. అక్కడ మనది క్యాంపు కూడా ఒక ఎకరం ఉంటుంది. మన క్యాంపు అక్కడ ఊరికనే కబుర్లు చెప్పొచ్చు. వ్యాపారం లాస్ అయ్యి గురువుజీ డ్రెస్ వేసుకొని ఏదో కబుర్లు చెప్పొచ్చు. నాకు దేవుడు అంటే మరి నేను దేవుడినే గురువుగా తీసుకుంటాను, నిన్నెందుకు తీసుకోవాలా? ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. శివుడే నా గురువు, వెంకటేశ్వర స్వామి నా గురువు అని అంటున్నారు కొంతమంది. మరి మేము ఆయననే తీసుకుంటాం, నిన్నెందుకు తీసుకోవాలన్నాడు. అర్థమైందా? కనుక ఆయన అనేటోళ్ళు లేరు పాపం. కనుక అట్లా ఆ విధంగా ఈ దక్షిణ భారత్లో ఇక్కడ ఇది చేస్తుంది. కనుక అక్కడ మాకు
క్యాంపింగ్ ఉంటుంది. నాకు 41 days కుంభమేళనే ఉండవలసి వస్తుంది. కానీ ఉండి అక్కడ నేను యోగ శిక్షణ ఇవ్వవలసి వస్తుంది, క్రియాయోగ శిక్షణ. ప్రయాగరాజ్ అంటారు ఇది. ప్రయాగరాజ్ గంగా యమున సరస్వతి ఉంటుంది కదా, అక్కడ అలహాబాద్ లో 4 చోట్ల కుంభమేళ జరిగితే 4 చోట్ల గవర్నమెంట్ 1000 ఎకరాల జాగా ఉంటుంది. భూమి 1000 ఎకరాలు ఎవరిది? అది గవర్నమెంట్. అది ఏం చేస్తుందంటే ఈ క్యాంపింగ్ కోసం అని ఇస్తుంది వీళ్ళకి, అఖాడాలకి. ఒక్కొక్క అఖాడకి ఇంత స్థలం కేటాయిస్తుంది. ఆ అఖాడ ఏముంటుందంటే అందులో వీళ్ళు క్యాంపింగ్ చేసుకున్న వాళ్ళ పేర్లు తీసుకొని ఒక్కొక్కరికి కొంత ఇస్తుంది. మహామండలేశ్వర్లకి పెద్ద స్థలం ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళ సంఖ్య పెద్దది కదా. మరి మీరు అందరూ వస్తే పట్టాలి కదా, అక్కడ మన సంఖ్య పెద్దదా కాదా? ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమందికి శిక్షణలు ఇస్తున్నాం అనుకో, అందులో కొద్ది మంది వచ్చేసిన మరి అక్కడ స్థలం ఉండాలన్నా ఉందా? కనుక అక్కడ దానికోసం అని వాళ్ళకు ఎక్కువ కేటాయిస్తారు. దాన్ని అన్ని తర్వాత వెల్లడిస్తాం లేండి. ఇప్పుడు కలియుగం మాయ అనమాట. ఒక కార్యం తలపెడుతుంటే దాన్ని ఎట్లా చెడగొట్టాలనే దుష్టశక్తులు ఎక్కువ పనిచేస్తుంటాయి. ఎందుకంటే అందుకనే ముందు చెప్పాలంట కొంతమంది. ముందు చెప్తే దాన్ని ఎట్లా చెడగొట్టాలి, ఎట్లా అనే చూసే దుష్టశక్తులే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు విశ్వామిత్రుడు ఆయన ఏదో పాపము ఆయన యాగం చేసుకుంటున్నాడు. యాగం చేసుకుంటుంటే ఈ తాటకి ఏమి తీట చెప్పు? దీన్ని వచ్చి అన్నం పెట్టమన్నాడా, లేకపోతే నెయ్యి ఏమన్నాడా, కర్రలు ఏమన్నాడా, సేవ చేయమన్నాడా? ఎందుకు గోక్కోవాలి? గోక్కున్నప్పుడు ఊరుకుంటాడా? రాముడు శిష్యుడు అస్త్రశస్త్రాలు గురువు నేర్పాడు, గురువుని అటాక్ చేస్తే శిష్యుడు ఊరుకుంటాడా చెప్పు? గోవింద గౌడపాదుని అదే మన పద్మపాదుడు ఊరుకున్నాడా? శంకరాచార్యని తాంత్రికులు అటాక్ చేస్తే నరసింహస్వామి వచ్చిండు ఏకంగా. కనుక ఊకోడు కదా. బల అతి బల మంత్రోపదేశం చేసిండు, చెప్పిండు, బుద్ధి చెప్పిండు, ఇట్లా చేయకు, నువ్వు ఋషులను ఇబ్బంది పెట్టకు, పో నువ్వు కూడా ధ్యానం చేసుకోపో, నువ్వు కూడా అంటే ఇంటారా? అట్లా ఎవరి కార్యము క్షత్రియుడు క్షత్రియ ధర్మం చేయాలి, సన్యాసి ధర్మం చేయాలి, సన్యాసి కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి, అంతేనా కదా? ఆ సన్యాసులను ఎవరు రక్షించేవాళ్ళు? రాజులు రక్షించేవాళ్ళు. అక్కడ ఉండే కాయల కందమూలాలని ఎవరు తెంపొద్దు. ఆ 1 కిలోమీటర్ సముదాయంలో ఆ ఋషులు ఆశ్రమం ఉంటే వాళ్ళు ఆ కాయల కందమూలాన్ని వినియోగించుకోవాలి, అక్కడ వెళ్ళకండి అని కట్టుదిట్టము చేసేవాళ్ళు. అట్లా నాడు రాజుల చేత అవన్నీ పోషింపబడేది, మఠాలు కానీ ఇవన్నీ. కనుక ఇవన్నీ ఏది ఎక్కువ మాట్లాడినా ఈ కాలంలో ఏమిటంటే దుష్ట శక్తులు ఎక్కువ తయారైపోయినాయి. కనుక ఎప్పుడైతే దైవం అనేవాడు ఉన్నాడు కాబట్టి నువ్వు నీతి నిజాయితీతో పనిచేస్తున్నప్పుడు, నిస్వార్థ సేవ కోరుకున్నప్పుడు, అది ఒక యోగి ఒక కోట గోడలో సంకల్పం చేసి దేహం వదిలితే ఆ సంకల్పం కోట గోడ పెకిలించుకొని పోయి కూడా ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతుంది అని వివేకానంద స్వామి చెప్తారు. రామకృష్ణ పరమహంస ఒక సంకల్పం చేశాడు, ఆ సంకల్పం వివేకానంద స్వామి ద్వారా నెరవేరింది అన్నమాట. అట్లా కనుక మరి ఆ గురువుడు నన్ను పంపించిందే దీనికోసం. మరి మాకు కూడా నిన్న వల్ల చాలా కష్టాలు వచ్చినాయి, చాలా విఘ్నాలు. అర్థం కదా. 150 సంవత్సరాలు ఒక చిన్న పిసుక మీద బ్రహ్మాస్త్రం చేసినట్టే ఆ గేటు తాళాలు, ఈ సీసీ కెమెరాలు ఉన్నాయా ఎప్పుడన్నా? 2 గేట్లు తెచ్చుకొని రాజవంశి రాజు మహారాజు లాగా ఉన్నాం. ఇక మరి కలియుగంలో వచ్చిన వాటి తప్పదు. 20 సంవత్సరాలు సీసీ కెమెరా లేదు, గేటుకి తాళాలు లేవు. అందుకని ఆధార్ కార్డు అని స్వామి ఎందుకు చెప్తున్నాయా? ఎన్ని రోజులు అడగండి అంటే మరి ఇక ఉండాలి కదా. స్ట్రిక్ట్ చేస్తే ఏమవుతుంది? తూర్పాలు పడితే తాడు గింజలన్నీ వెళ్ళిపోతాయి. ఈ స్ట్రిక్ట్ రూల్స్ చూసి మధ్యాహ్నం కొన్ని వెళ్ళిపోయినాయి తాడు గింజలు. అర్థమైంది కదా. ఇది ఉంటే అన్ని రూల్స్ పాటించాలి కదా, అంతేనా కదా. కనుక ఇవన్నీ కలియుగం కనుక ఇవన్నీ నడుస్తూనే ఉంటుంది. కనుక ఇప్పుడు వివేకానంద స్వామి వాళ్ళు చెప్పడానికి ఇప్పుడు లేరు కదా, పరమహంస వివేకానంద గారు. వారికి జరగలేదా విఘ్నాలు? అనేకమైన విఘ్నాలు జరిగినాయి, అంతేనా. కనుక ఈ విధంగా జరుగుతుంటాయి. కనుక మనము ధర్మాన్ని స్థాపించడానికి వచ్చినాము. ఆ గురువులు పంపించారు కాబట్టి ఇంకా మంచి సేవ చేసుకుందాం, ఇంకా ఎక్కువ ఇది చేసేద్దాం. ఇప్పుడు ఈ సంస్థ ఎంత పెరిగినా ఫ్రీ సేవనే కదా చేసేది, టికెట్లు పెట్టేది ఏం లేదు కదా. ఇంకా అదే బాగా కమర్షియల్ సంస్థ అనుకో, అది ఎంత పెరిగితే అంత టికెట్లు పెంచుకుంటారు. సినిమా హాల్లో పెంచుకుంటారా? టికెట్లు పెంచారా అండి? ఇంటి కిరాయి పెంచుతారా? ఓనర్లు పెంచుతారా? పెంచారా? బస్ ఛార్జీలు పెంచుతారా? రైలు ఛార్జీలు పెంచుతారా? బియ్యం ధర పెరుగుతారా? కూరగాయలు పెంచుతారు కదా. అట్లాగే ఇక్కడ కూడా అంతే, సంస్థ పెరిగిపోతే కూడా టికెట్లు కూడా పెంచడం జరుగుతుంది. ఇక్కడ ఏం పెంచడం జరగదు, ఏం పెంచడం అనేది ఉండదు. ఇంకా అది ఫ్రీ, ఇది ఉచిత మరణానికి విఘ్నాలు జరుగుతుంటాయి. మేము కూడా బాగా గేట్ టికెట్ 300 అని పెట్టినాం అనుకోండి, ఇక కరెక్ట్ అవసరం ఉన్న వాళ్ళే వస్తారు. అర్థమైందా? అట్లా ఆ పని చేయము. కాకపోతే కట్టుదిట్టగా అష్టదిగ్బంధన చేసినాం అనుకో, ఇక కరెక్ట్ వాళ్ళే దీంట్లో ఎంట్రీ అవుతారు.
కనుక ఆ విధంగా నిజంగా తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళకు గేట్లు ఎప్పుడు తెరిచి ఉంటాయి, వాళ్ళకి ఎల్ల వేళలు కూడా సమస్త మంచి సర్వీస్ అందిస్తుంది, అంతే కదా. కనుక అప్పుడు మన దగ్గరికి 100 మంది నాగసాధువులు వస్తారు, అర్థమైంది కదా. మరి ఊరుకుంటారా? మా సమస్తం ఉందని ప్రేమతోటి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు అతిథి మర్యాదలు చేయాలి కదా, వాళ్ళకి అన్ని మంచిగా వాళ్ళు వస్తారు. అరే ఏ దక్షిణ రావణ కరాతి హే అంటారు వాళ్ళు. అరే అన్నం పెట్టరు, నీళ్లు పెట్టరు, ఏం చేయరు, సార్లు రావడమేమో సార్లని మంచి గౌరవం ఉంటుంది అక్కడ వాళ్ళకి. అందుకనే నార్త్ ఇండియా వదిలి ఈ సౌత్ ఇండియా రాదు. ఇప్పుడు తెలుసుకున్నారు గుళ్ళకాడ అన్నదానాలు ఇవి కానీ. ఇక్కడ చూస్తేనేమో 20 ఎకరాల గుడి ఉంటుంది, మంచినీళ్ళు కూడా ఉండవాలి. అక్కడనేమో గింతే మన మైసమ్మ గుడి, పోచమ్మ గుడి ఉంటాయి చూడు చిన్నగా, ఇంతే గుడి. కానీ అక్కడ 100 మందికి అన్నదానం జరుగుతుంటది నార్త్ ఇండియాలో. అక్కడ చూసుకొని మెల్లమెల్లగా నేర్చుకున్నారు ఇప్పుడు కూడా, అంతేనా. ఒక హైదరాబాద్ లో ఒక ఆఫీస్ కోసం అని మన వాళ్ళు అడిగితే స్వామి 2 నెలల నుంచి వేస్తున్నారు అంటే సాధువుల కంటే ఇస్తలేరు స్వామి, అంటే మంత్రాలు వేస్తారో లేకపోతే ఇది చేస్తారో అది అంటే. హైదరాబాద్ లో ఒక ఆఫీస్ కంటే ఏమండి సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, మీరు ఫ్యామిలీసా, బ్యాచులర్ కంటే తక్కువ ఇస్తారంట. అందులో సన్యాసులకు సాధువులకు ఆఫీసుల కంటే లేదండి ఖాళీలు అసలు లేవండి బాబు లేవండి అంటున్నారు. లేదంటే ఉన్నా కానీ అయ్యా ఫ్యామిలీస్కి ఇస్తాం మాకు తెలియదు అంటున్నారు. అట్లా వాళ్ళకు అవగాహన లేదు. అదే నార్త్ ఇండియాలో అయితే క్యూలు కడతారు, అర్థమైంది. ఒక ఆఫీసుకి ఇవ్వాలంటే నార్త్ ఇండియాలో ఒక ఆశ్రమం కట్టాలన్నా, ఒక ఇది చేయాలన్నా చాలా ఇది అవుతుంది. వాళ్ళకు దీని గురించి అవగాహన లేదు. సాధువులు అంటే ఏంటి, ఆశ్రమాలు అంటే ఏంటి, ఆశ్రమానికి ఆఫీస్ అంటే భయపడిపోతున్నారు సిటీలో. అంటే వాళ్ళకి అవగాహన లేదు, అంతే కదా. మా వాళ్ళు ఏకంగా నెల నుంచి యుద్ధం చేస్తున్నారు ఒక ఆఫీస్ కావాలంటే. కనుక అట్లా ఈ విధంగా వీటి గురించి అవగాహన లేదని అర్థం. అంటే ఈ యొక్క సౌత్ ఇండియాలో వీటి ఆధ్యాత్మిక గురించి చాలా తక్కువ అవగాహన. గుడికి వెళ్ళినామా, మొక్కినామా, కొబ్బరికాయ పట్టినామా, ఇంతవరకే ఉంది. అవతల తెరవచ్చు. కనుక ఇప్పుడు ఈ విధంగా మనం ఇంకా రానున్న కాలంలో ఇంకా మంచి సర్వీసులు అందించేది ఉంది, మంచిది ఉంది. ఇన్ని రోజుల నుంచి ఆగిన పైరుయోగి ప్రోగ్రామ్ కూడా 1,00,000 మందితోటి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తాం. ఏదైనా ఇంకా చాలా మంచి ఇది ఉంటుంది కాబట్టి హిమాలయాల నుంచి గొప్ప గొప్ప సాధువులు కూడా వస్తారు. ఎందుకు వస్తారు? మీరు పిలిస్తే వస్తారా? చెప్పండి. నేను మొన్న పైరుయోగి తోటి ఒక ఇంటర్వ్యూ తీసిన 2 hours. నా వెనక 4 వస్తే 4 స్వామి మేము గేటు దాటుతుంటే మాకు కనీసం అన్నారు. మరి మీకే తెలియలేదన్నారు. మీ వెనకొచ్చినాము కాబట్టి మేము ఆయన మహానుభావం దగ్గర 2 గంటలు ఇలా కూర్చున్నాము, ఫోటో కూడా దిగగలిగినాము. మేము గేటు ఎంట్రీ కాగలుగుతామా అన్నారు. అట్లా కనుక ఆ విధంగా ఇప్పుడు కుంభమేళ పోయిందనుకో, ఆ తోటకు వస్తే మీరు 1000 మంది అయినా నా తోడు వచ్చి స్నానం చేయొచ్చు అక్కడ. లేకపోతే ఆర్మీ సెక్యూరిటీ ఉంటుంది. నాగసాధువులని తాకాలని పోయినా కానీ ఇక మొత్తం ఆర్మీ వాళ్ళు ఉంటారు, దగ్గరికి రానివారు. అటువంటిది మీరు మన క్యాంపులో ఉన్నారనుకోండి, ఈ స్థానానికి గుంపు వెంబడి రాగలుగుతారు. ఎందుకు రాగలుగుతారు వెంబడి? ఈయన స్వామీజీ మనసులు అనేది ఉంటది, అంతేనా. అట్లా వీళ్ళంతా ఆ ఆశ్రమం యొక్క డివోటీస్ అంటారు. అంటే మామూలుగా సింగిల్ వ్యక్తులు గంగలో పోయినారనుకో ఇంకా అది వేరే ఉంటుంది. వేరే అఖాడాలోనే రానివారు. ఒక అఖాడ స్నానం చేసినప్పుడు ఇంకో అఖాడాలోనే రానివారు. అట్లా ఉంటాయి, దాని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి దానికి ఒక. కనుక అవన్నీ కూడా ఇవి ఉంటాయి. కనుక ఇది శంకరాచార్యగా తయారు చేసిన దశనామి సన్యాసం అంటారు. ఇందులో 10 రకాలు ఉంటాయి, 10 పేర్లతో కూడుకున్నది. కనుక ఆ విధంగా కట్టుదిట్టంగా వారు ఇది చేశారు. ఎవరైతే సొంతంగా బట్టలు వేసుకున్నారో వాడిని తీసుకొని పోయి జైల్లో పెట్టండి అన్నారు శంకరాచార్య. ఎందుకు? అనాథ పిల్లగాడికి పిల్లనిస్తారా ఎవరన్నా? మామూలుగా ఉంటేనే, వేరే కులం ఉంటేనే ఇవ్వాలి మీరు. ఇక అనాథ పిల్లవాడికి ఇస్తారా చెప్పండి? ఎవరికి పుట్టాడో తెలియదు నాని ఎందుకు ఇస్తామని అంటారు, అంతేనే కదా. ఇంతవరకు అన్నా నేను మన్ముఖి గురుముఖి అంటారు. అంటే మనసు చెప్పినట్టు నడుచుకునేవాడు మన్ముఖి అంటారు, అర్థమైంది కదా. అంటే తన మోరిలో మునిగినా అది గంగా అంటారు, అంతేనే కదా. డ్రైనేజీలో మునిగినా నేను మునిగింది గంగా అంటారు, అర్థమైందా. వీళ్ళు గంగలు మునిగినా అది డ్రైనేజ్ అంటారు అతను. కనుక ఆ విధంగా మనసు నడిచినట్టు సాధన చేసి మనసు నడిచినట్టు వెళ్ళేవాడిని మన్ముఖి అంటారు. గురువు చెప్పినట్టు శాస్త్రం చెప్పినట్టు నడుచుకునే వాడిని గురుముఖి అంటారు అన్నమాట. అంటే అతను మన్ముఖి చేతి ఉంటే నీళ్ళు కూడా తాగకంటారు కొంతమంది హిమాలయాల్లో సాధువులు, అర్థమైందా. అట్లా కనుక ఆ విధంగా అంత తేడా ఉంటుంది. అంటే అతని ఇదిలో వేరే ఉంటుంది. ఇక
అంటే అతను ఏది చేసినా కరెక్ట్ ఉండదు, పని శాస్త్రబద్ధంగా ఉండదు కనుక అందుకనే ఈ విధంగా ఇది ఉంటుంది కనుక సరే నువ్వు తెలియక ఏదో వెళ్ళినావు కానీ ఈ మార్గంలోకి రా అని చెప్తారు. కనుక ఎందరో మంది మహనీయులు మన ఆశ్రమాలకు వస్తుంటారు. ఎప్పుడు కుంభమేళ తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా చాలా మంది వచ్చిపోతుంటారు. ఇప్పుడు కూడా కొద్ది మంది మధ్య మధ్యలో వచ్చిపోతుంటారు కానీ అప్పుడు ఎక్కువ వస్తారు. అక్కడ మనం వాళ్ళకి ఎక్కువ సేవ అందియవలసి వస్తుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. కానీ నేను యూట్యూబ్ లో చూసి ఒక 4 సంవత్సరాల కింద సాధన చేసినాను. నాకు ఓంకార శబ్దం పుట్టుకొచ్చింది. 4 సంవత్సరాల కింద ఓంకార శబ్దం పుట్టుకొస్తే ఇక్కడికి వచ్చాను. అది ఎట్లా లైవ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. 24 గంటలు నడుస్తుంది స్వామి. 4 సంవత్సరాల కింద పుట్టుకొచ్చింది ఇది నాకు ఓంకార శబ్దం. ధ్యానము ప్రాణాయామం అంతా చేసిన తర్వాత జ్యోతి ముద్ర వేసిన తర్వాత ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు ఇంకా డీప్ గా వెళ్ళాలి. నాగబిందు కళలు కూడా లయం కావాలి. నాగబిందు కళలు లయం చేసుకున్నాను స్వామి. మీ యూట్యూబ్ లో చూసే లయం చేసుకున్నాను. నాగబిందు కళలు అవి కళలు లయం అయిపోయినాయి. లయం అయిపోయిన తర్వాత ఈ ఓంకార శబ్దం ఉంది. ఇది ఏమిటి అంటే దశవిధ నాదాలు 10 నాదాలు వింటాను. ఇప్పుడు ఏం నాదం వస్తుందంటే బ్లూటూత్ నాదం వస్తుంది. అదన్నీ రావాలి బాబు, కన్ఫ్యూజ్ రాకు. కానీ వస్తుంది స్వామి. స్టార్టింగ్ లో ఒక్క నెల వరకే దశవిధ నాదాలు. ఆ నాదం చెప్తారు. ఆ నాదాలు అన్నీ అయిపోయి ఏకనాదంలో స్థిరమవుతుంది. ఏకనాదంలో స్థిరమైన తర్వాత ఏకనాదం కూడా ధ్యాన స్థితిలో లయం అయిపోతుంది. నాదం అన్నా ఇప్పుడు నీకు వచ్చే ఓంకారం అన్నా ఒకటే. దానికే నాదానుసంధానం అంటారు. నాదంలో అనుసంధానం కావాలి. అర్థం కదా? నాదంలో అనుసంధానం అయిపోవాలి. ఇప్పుడు జింక ఏం చేస్తుంది? ఫ్లూట్ ఊదుతాడు. జింక ఏం చేస్తుంది? తన్మయత్వ స్థితిలో వస్తుంది. వల వేసి పట్టుకుంటాడు వేటగా. పాము ఏం చేస్తాడు? పాము నాదస్వరం ఊదినప్పుడు ఒళ్ళు మర్చిపోయి నాట్యం ఆడుతుంటుంది. దాన్ని ఓ బుట్టలో పట్టుకుంటాడు పాములు పట్టేవాడు. అర్థమైందా? చెప్తాడు. ఈ మనసు అనే పాముని నాదస్వరం అనే నాదంతో పట్టుకోవాలి. ఈ మనసు తన్మయత్వం జరుగుతుంది ఆ నాదంలో. ఇప్పుడు బయటి ఆనందం కాదు, ఇది లోపల ఆనందం. ఎక్కడ లేని ఆనందము, ఎక్కడ లేని ఇది చాలా అనిపిస్తుంది. ధ్యానంలో ఎప్పుడైతే డీప్ గా వెళ్తే అది లయం అయిపోలేదంటే ఇంకా డీప్ ధ్యానంలోకి వెళ్ళలేదని అర్థం. నాకు ఇంకా ఆకలి అవుతుంది అంటే పొట్ట నిండా తినలేదని అర్థం. అర్థమైందా? విపరీతమైనటువంటి చెప్పేది నాకు ఇంకా ఆకలి అవుతుంది అంటే ఇంకా అయ్యా నాయన నీ ఒకటే ఇడ్లీ తిన్నట్టున్నారు, ఒక 4 ఇడ్లీ తిను, నీ ఆకలి పోతుంది అంటారు. అంతేనా కదా? ఇంకొకసారి పెట్టించుకోబోయే ఆకలి పోతుంది అంటే ఇంకా నీకు నాదం వినిపిస్తుంది అంటే ఇంకా నీ మనసు లయం కాలేదని. మనసు ఉంటే నాదం వినిపిస్తుంది, మనసు లయం అయితే నాదం వినిపించదు. అర్థమైందా? అదే మనసు ఇంకా లయం కావాలి. మనసు లయం అయితే మరి అదే హనుమదాసుల వారు ఒకటి అంటారు, ఎంత తమాష ఉన్నది చూడు, అది ఇంతంత అనరానిది నేడు. అర్థమైంది? తమాష ఎక్కడ ఉంది అక్కడ? అది ఉర్దూ పదం వాడాడు ఆయన. ఇక్కడ ఈ ప్రాంతం వాడు కాబట్టి ఉర్దూని కలిపి రాశాడు ఆ భజనలో. అంటే అది లోపల ఉండే తమాషా, బయట తమాషా కాదు. అర్థమైంది కదా? అంటే నేను ఇవన్నీ బయట తమాషాలే చూసినాను. అర్థమైందా? అంటే నేను బయట ఎక్స్పీరియన్సెస్ చూసినాను. అనేకమైన వింతల్ని. తమాషా అంటే ఇక్కడ ఏంటి? వింత. అనేకమైన వింతల్ని బయట ప్రపంచంలో చూసిన కానీ ఇది లోపల ఎన్నో రకాల వింతలు ఉన్నాయి. ఆహా ఎంత తమాషా ఉన్నది చూడు, అది ఇంత అంత అనరానిది నేడు. నేను ఇంత అంత అని చెప్పలేకపోతున్నా దాన్ని. ఈ ఎక్స్పీరియన్స్ ఇంత బాగుంటుందా? నేను బయట ఆనందాలను చూసినా కానీ లోపల ఒక రకమైన ఆనందాలు ఉన్నాయి. ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ అంటారు. మనం బయట ఎక్స్పీరియన్సెస్ అందరికీ తెలుసు. అర్థమైంది కదా? ఆ ఇన్నర్ సౌండ్, ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్, అనేకమైన అనుభూతులు ఉంటాయి కదా. అది లోపలి అనుభూతులని ఆనందాన్ని కూడా దాటుకోవాలి. అర్థమైంది కదా? ఇంకా ధ్యానం బాగా చేయాలి. ధ్యానం అంటే నేను పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకు పని చేస్తాను. పని చేసుకుంటా ధ్యానం చేస్తాను, తింటూ ధ్యానం చేస్తాను, పడుకుంటూ ధ్యానం చేస్తాను. మొత్తం నిద్ర లేకుండా కూడా ఉంటాను సార్. అంటే మనం ఒక ధ్యాన స్థితిని అన్ని పనులు తాగాలి, కూటస్థ దృష్టి కలిగి అన్ని పనులు తాగాలని ఇక్కడ అర్థం. ఈ యొక్క ధ్యానంలో కూర్చున్నప్పుడు మనోలయం జరిగినప్పుడు ఈ నాగబిందు కళలు లయం అయిపోతాయి, అన్ని లయం అయిపోతాయి. అర్థమైందా? ఈ అన్ని ధ్యానం డీప్ ధ్యానం చేయాలి. ఇంకా మనసు లయం కావాలి. ఇంకా టైం పడుతుంది. అప్పుడే ఒక రోజులో పిహెచ్డీలు అయిపోదు కాదు. ఎప్పుడైతే మనసు లయం అయిందనుకో ఇక మిగిలేదంతా ఇక నాకు బ్రహ్మానంద స్థితి. ఆ బుక్ లో ఏముందంటే రాయల్ బుక్ లో ఏముందంటే ఓంకార నాదం అంటే సామాన్యంది కాదు. ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో బల్యం.
ఎంతమందినైనా నరికేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని ఉంది. ఆలోచనలు నరికేస్తుంది అని అర్థం. దాని అర్థం ఏంటంటే ఇది ఖడ్గం లాగా ఓంకారం అనేది, ఓంకారం అనే బాణాన్ని ఈ యొక్క ఓంకారం అనే శరం అంటే ఈ యొక్క బాణం పుల్లని పరమాత్మ అనే లక్ష్యంలో కొట్టు అని అంటుంది ఉపనిషత్తులు. ఓంకారం అనేది బాణం పుల్ల. ఆ బాణం పుల్లని ఏం చేస్తారంటే ఆ పరమాత్మ అనే లక్ష్యంలో కొట్టి, అంటే దాంట్లో అందులో లయం చేసేయి. అంటే ఈ ఓంకారాన్ని ఆధారం చేసుకొని నీ మనసుని తీసుకొని వెళ్ళి పరమాత్మలో లయం చేయి. ఇంకొకటి ఓం నిత్యేకాక్షరం బ్రహ్మ వ్యవహారాన్ని మా మనస్మరం. ఇదిగా ఇది అంటే ఓం నిత్యేకాక్షరం బ్రహ్మ అంటే ఓంకారమే పరబ్రహ్మం అయి ఉన్నది. దాన్ని అనుభూతి పొందడమే ముముక్షుల యొక్క ధ్యేయం అయి ఉన్నది. ఇంకోటి కూడా రాసింది స్వామి, ఇక్కడ మన కూటస్థ స్థానం లోపల 24 hours మనం ఎక్కడ వెళ్ళినా తిరిగినా ఒక దోమ రూపం లోపల అది కనిపిస్తుంది అని చెప్పిండు. అయ్యా పుస్తకాల్లో ఎన్నో ఉంటాయి. అది పుస్తకం ఉంటుంది. స్వయం అనుభవం మనం చెప్తున్నాను స్వామి. పుస్తకంలో రాసింది అదే అనుభవం చెప్తున్నాను మీకు. ఆ దోమ రూపంలో 24 hours ఆ దోమ రూపంలో కనిపిస్తుంది. ఈ దోమ రూపంలో హనుమంతుడు కనిపిస్తాడు అని చెప్పిండు. అనేకమైన ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి పోతుంటాయి. వాటిని లోపల అనుభూతి చెందాలి. అనేకమైన వస్తున్నాయి, దాన్ని పట్టుకొని కూర్చోకూడదు. అనేకమైన వస్తుంది. మనోలయం చేయడమే ఉత్తమం. స్టార్టింగ్ లో ఏముంటాయంటే రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. తర్వాత ఏం చేస్తుంటాయి అంటే నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. తర్వాత పాజిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. అవి కూడా తగ్గిపోయి మనకు చీకట్లోకి వెళ్ళి భయం కలుగుతుంటుంది. అందులో కొన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి. తర్వాత ఇష్ట దేవి దేవతలు ఋషుల దర్శనాలు జరుగుతుంటాయి. ఇంకా అవి కూడా దాటుకొని వెళ్తున్నప్పుడు నాగబిందు కళలు వస్తుంటాయి. ఇంకా దాటుకుంటూ వెళ్ళినప్పుడు ఈ మనసుని లయం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే చాలా మంది అనుకుంటారు నిద్రలో ఆలోచన లేదు కదా, ఇక మనసులో ఆలోచన రహిత స్థితి ధ్యానం అని అనుకుంటే నిద్ర రహిత స్థితి ధ్యానం అర్థమైంది కదా. సుషుప్తావస్థ రహిత స్థితి ధ్యానం, నిద్ర రహిత స్థితి ధ్యానం. ఆ నిద్రలో కూడా మనకు ఆలోచనలు లేవు. నిద్రని ధ్యానం ఉందామా? నిద్రలో ఆలోచనలు లేవండి. నిద్రనే ధ్యానం అనుకుందామా? అనుకుంటా చాలా మంది 90% ఇప్పుడు అదే భ్రమలో ఉన్నారు. అర్థమైందిగా. ఆ నిద్ర ఇప్పుడు నిద్ర లేదు. నిద్రలో తమో గుణ వస్తుంది, అజ్ఞాన అవస్థ, సుషుప్తావస్థ, అజ్ఞాన అవస్థ. నిద్రలో కాదు లయం అయ్యేది మనసు. ఈ మనసు ఆత్మలో లయం కావాలి. నిద్ర మనసు ఆత్మలో లయమైనప్పుడు అది ధ్యాన స్థితి. నిద్ర అజ్ఞాన స్థితిలో తమో గుణంలో మనసు లయం అయితే అది నిద్ర స్థితి, సుషుప్తావస్థ. ఎన్నో సాధన చేస్తున్నాను, ఇంటికాడ కూర్చొని సాధన చేస్తున్నాను. సాధన చేసుకుంటే సాధనలో కూర్చొని ఎప్పుడు భయపడలేదు, ఏదొచ్చినా భయపడలేదు నేను. అయితే ఒక 20 దిక్కులకి మొత్తం పాల సముద్రం అనేది పొంగుకుంటూ వస్తుంది. అవన్నీ పక్కకి ఎట్లా కదా, అనేకమైన అనుభవాలు, లక్షల అనుభవాలు వస్తుంటాయి. అవన్నీ తీసి పక్కకి పెట్టాలి. నీ లక్ష్యము కూటస్థం మీదే ఉండాలి. చెప్తాడు అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి. కొంతమందికి చీకటి అంటే భయం. కొంతమంది చీకట్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది చాలా భయపడిపోతారు. ఒకటే గదిలో చూస్తే ఎవరు ఉండరు కదా, మళ్ళీ అందులో చీకట్లోకి వెళ్ళినప్పుడు ఆ గదిలో చూస్తే కూడా వాళ్ళు భయపడుతుంటారు. మెల్లమెల్ల ఆ భయం నుంచి బయటికి రావాలంటే కొంచెం టైం పడుతుంది. కొంతమంది రకరకాల అనుభవాలు వస్తుంటాయి. అవన్నీ లోన ఫీల్ అవ్వండి, లోన అనుభూతి చెందండి. అవి కూడా ఏం చేస్తాయంటే అన్ని లయం అయిపోయి ఏకాకార స్థితిలో ఉండిపోతాం. రెండోది లేదు ఇంకా, ఈ అన్ని ద్వైతమే. ఈ అనుభవాలన్నీ కూడా ద్వైతమే. చాలా మంది ఏమనుకుంటారంటే నిద్రలో ఏకాకార స్థితిలో ఉన్నానండి, ఇంకా అద్వైతం అంటే కాదు, అది అజ్ఞాన అవస్థ నిద్ర. కానీ ఇవన్నీ ద్వైతం. అంటే చూసేది ఉంటే చూడబడేది ఉంది, వినేది ఉంటే వినబడేది ఉంది. ధ్యాత ధ్యాన ధ్యేయం త్రిపుటి అంటారు. ఇది ధ్యాత అంటే ధ్యానం చేయవారు, ధ్యానము సాధన, ధ్యేయం అంటే ఆత్మ పరమాత్మ కోసం చేస్తున్నాం. ఈ మూడు ఉన్నాయి ఇక్కడ. ఈ మూడు లయం అయిపోవాలి. జ్ఞాత జ్ఞానము జ్ఞేయం, ఈ మూడు లయం అయిపోవాలి. మరి ఇవన్నీ మూడు లయం అయిపోయినప్పుడే ఇది ఉంటాయి. కనుక ఇవి చూసేది, చూడబడేది, చూస్తున్నది ఉన్నాయంటే ఇంకా ధ్యానంలో మనోలయం జరగలేదు. మనసు ఉంటేనే ఇవన్నీ అనుభూతులు తెలుస్తున్నాయి. ఈ మనసు లయం అయినాక ఎవరికి వచ్చినాయి అనుభవాలు, ఎవరికి వచ్చినాయి ఆలోచనలు, ఎవరికి వచ్చినాయి అనుభవాలు. కనుక ఈ మనసు కూడా లయం అవుతుంది ఒకనొక స్థితిలో. ఇంకా తీవ్ర సాధన చేయగా అనేకమైన అనుభవాలు వచ్చి ఈ నాదబిందు కళలు కూడా లయం అయిన తర్వాత మనసు కూడా లయం అవుతుంది. ఏ సాధన చేసినా నాదబిందు కళలు అనేది తప్పకుండా వస్తాయి. చాలా మంది అవి ఎట్లుంటాయండి, 30 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాం, అవి ఎట్లుంటాయంటే ఎక్కడ పుడతాయి, ఎట్లుంటాయి అంటారు. అంటే మరి ధ్యానంలో ఏ స్థితిలో ఉన్నాం చెప్పండి గురూజీ అంటే 1వ తరగతిలో ఉన్నారంట. 30 ఏళ్ళ ధ్యానం అండి మేము.
గురువుజీలో అండి మేము 1,00,000 మందికి శిక్షణ ఇచ్చినాను ఆల్రెడీ అంటే నువ్వు 10 లక్షల మందికి శిక్షణ ఇచ్చుకోక మా దృష్టిలో నువ్వు 1వ తరగతిలో ఉన్నావు. అర్థమైంది? ఎలా అంటే అన్నం మెతుకు ఉడికిందా ఉడకలేదా అని ఒక మెతుకుని బట్టి చూసి తెలుసుకుంటాం. ఆ స్థితిలో కూడా ఈ శాస్త్రీయమైన ధ్యాన అనుభవాలు వేరు. శాస్త్రీయమైన ఋషులు ఏర్పాటు చేసిన ధ్యాన అనుభవాన్ని బట్టి ఆ స్టేజెస్ ని లెక్కించుకుంటాం. అర్థమైందా? చాలా మంది కొంతమంది పీఠాధిపతులని నేను కొన్ని విషయాలు చెప్పిన. ఆ శరీర కవలికని బట్టి ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడు అనేది కూడా తెలుసుకోవచ్చు. యోగ శాస్త్రంలో అది ఒక సబ్జెక్టే కనుక ఇవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి ఒకరు నాతోటి చాలా మంది అడిగారు, మా ఫౌండర్ మాస్టర్ గారు ఎప్పుడు దేహం వదులుతారంటే 3 ఏళ్ళకు వదులుతారని నేను ఎన్నో చెప్పిన. హిమాలయాలు వెళ్ళేటప్పుడు కూడా ఇంకొక 1 నెలలో పోతున్నాడు ఆయన మాస్టర్ గారు అని చెప్పిన. అర్థమైందా? మరి అట్లా ఎందుకు అంటే ఉంటాయి యోగాలో కొన్ని, దానికి మా భాష మాకు ఉంటుంది. అర్థమైంది కదా? ఇక మరి వయసు అయిపోయినప్పుడు ఎప్పుడో ఒకసారి పోతారు కానీ కొన్ని సిగ్నల్స్ ఉంటాయన్నమాట. ఆ సిగ్నల్స్ని బట్టి తెలుసుకుంటాం. ఇప్పుడు నువ్వు ఈ యొక్క నీ ఫోన్ సిగ్నల్స్ ఎంతవరకు ఉంటాయనేది తెలుసుకుంటావా? అంతేనా కదా? ఆడ ఉంటాయి కదా ఆ యొక్క మీకు అక్కడ గుర్తులు ఉంటాయి కదండి, ఆ సింబల్స్ ని బట్టి ఈ టవర్ వీక్ గా ఉండండి, ఇక్కడ ఒకటే గుర్తు వస్తుంది, దాన్ని బట్టి తెలుస్తుంది కదా. ఆ టవర్స్ ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. సరే, ఇంకా అందరూ వేడిగా భోజనం ఉంది, భోజనం చేసుకొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ 4 గంటలకి బెల్ కొడతారు, మళ్ళీ క్లాస్ చేసుకోవచ్చు. ఇంకేం సందేహాలున్నా ఇక రేపు అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఇంకా సత్సంగానే